తల్లి యొక్క పాత్ర చాలా కష్టమైంది, గొప్పది, కానీ అదే సమయం కష్టమైంది. ఈరోజు కొంతమంది తల్లులకు ఈరోజు పెద్ద సంతోషం ఉండదు. ఇది వారికి ఆనందించే దినం కాకపోవచ్చును. ఎందుకంటే కొంతమంది తల్లులు కాలేని వారు ఉన్నారు, మాకు పిల్లలు లేరు, కానీ మేము తల్లులము కాదు అనే భావన. లేదా కొంతమంది వారి యొక్క తల్లులు తమను పట్టించుకోకుండా తమ స్వార్థం గురించి జీవించిన తల్లుల పెంపకంలో పెరిగిన వారికి కూడా ఈ మాతృ దినోత్సవం పెద్దగా ఆనందాన్ని కలిగించదు. అలాగే కొంతమంది తల్లులు తమ బిడ్డలను చిన్న వయసులో కోల్పోయిన వారు, వారిని బట్టి కూడా బిడ్డలు చనిపోయిన దాన్ని బట్టి వారికి ఈ మదర్స్ డే మాతృ దినోత్సవం అంతగా ఆనందాన్ని ఇవ్వదు. లేక వారి యొక్క పిల్లలు దేవుని నుండి దూరం అయిపోయిన తల్లులు, దేవుని విడిచి లోకములో కలిసిపోయిన బిడ్డల విషయమై ఆ తల్లులకు ఈ మదర్స్ డే శుభాకాంక్షలు మనం ఎంత చెప్పినా, ఈ బహుమానాలు ఇచ్చినా వారికి అది ఆనందం కాదు. అదే కొంతమంది తల్లులు చూసినట్లయితే భర్తల నుండి ఏ రకమైన సహకారం లేకుండా వారు బ్రతికి ఉన్న వారి కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, తమ కొరకు నిలబడిన వారిగా ఉన్నవారిని బట్టి కొంతమంది తల్లులు బాధ, దుఃఖం, కొంతమంది తల్లులకు తమ భర్తలు కుటుంబ విషయంలో పట్టింపు లేకుండా, తమకు ఏమాత్రం సహకారం లేకుండా తమ చెడుతనములు, పాపములు, దుష్టత్వములు వారు కొనసాగుతున్న విషయాన్ని బట్టి ఈ మదర్స్ డే అయినా ఏ రోజైనా ఒకటే వాళ్ళకి. అలాగే ఇంకా చూస్తే ఈరోజు మన సంఘంలో షర్మిల తనకి బిడ్డ ఐసీయూలో ఉంది, తను బయట ఉంది, కానీ బిడ్డను దగ్గరకు చేర్చుకోలేని ఆ పరిస్థితిని బట్టి తనకెంతో దుఃఖం. కానీ ఈ మాతృ దినోత్సవంలో అంతా సంతోషమే కాకుండా దుఃఖము, బాధ, కష్టం కూడా ఉంది. అది బిడ్డలు కనలేని వారు, బిడ్డలు లేనివారు దయచేసి మనవి చేస్తున్నాను, మీకు మాతృత్వాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ మాతృత్వపు స్వభావము, లక్షణాలను ఇంక వేరే ఎవరి ఎడలైనా మీరు కనపరిచి వారి హక్కును చేర్చుకొని మీ బిడ్డల వలె వారిని పెంచుట కొరకు ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కనుక తల్లి ఆదరించినట్లుగా మీరు ఇతరులను మీరు కనని వారిని మీరు ఆదరించగలిగితే మీలోని మాతృత్వం వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. తల్లిగా చేసే పని, తల్లిగా చేసే కార్యం చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. ఇంకా కొంతమంది తల్లులు ఇంటి బాధ్యత వహిస్తూ అదే సంబంధం ఉద్యోగ బాధ్యతలు కూడా చేస్తూ ఇంటికి బ్రెడ్ విన్నర్గా, అనగా పురుషులు చేయవలసిన కార్యాన్ని స్త్రీలు చేస్తూ ఉన్న విషయం ఎంతో కష్టమైనది. ఉద్యోగం చేస్తున్న స్త్రీలు వారి యొక్క పని, వారి కష్టం, ఆ తల్లులుగా వారు చేస్తున్న కార్యాలు. ఇంకా కొంతమంది తల్లులు వారు ఉద్యోగం మీదే దృష్టి పెట్టి పిల్లలను పట్టించుకోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక అలా కాకుండా రెండిట్లో సమతుల్యత చూసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా చెప్పాలంటే యూ కెన్ ఇంపాక్ట్ యువర్ చిల్డ్రన్ స్పిరిచువల్లీ లైక్ నో వన్ ఎల్స్. ఎవ్వరూ చూపలేని విధమైన ప్రభావాన్ని తల్లులు తమ బిడ్డలపై చూపగలరు. మరి ముఖ్యంగా ఆత్మీయంగా అబ్రహాం లింకన్, అమెరికా దేశపు అధ్యక్షుడు, ఒకప్పుడు అధ్యక్షుడు, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, అని అన్నాడు, నో మ్యాన్ ఇస్ పువర్ హూ హ్యాస్ అ గాడ్లీ మదర్. దైవికమైన తల్లి, దైవభక్తి కలిగిన తల్లి ఉన్న ఎవ్వడు కూడా పేదవాడు కాడు. అది ఈరోజు మదర్స్ డే కొరకు నేను సిద్ధపడాను, సందేశం ఉంది. కానీ కొన్ని రోజులుగా, చాలా కాలంగా ఇది నా లోపల ఉంది బాధ. ఇది మరొకసారి ఈ దినమందు కూడా మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా తల్లులు మాతృ దినోత్సవం కాబట్టి తల్లులను వేస్తున్నాను ఈ ప్రశ్న. తల్లులారా, ఇక్కడ స్త్రీలందరూ దయచేసి వినండి. వాట్ ఆర్ యువర్ డ్రీమ్స్ ఫర్ యువర్ ఫ్యూచర్? భవిష్యత్తు కొరకు మీ కలలు ఏమిటి?
అంటే మీ ఆశలు ఏమిటి, మీ గురి ఏమిటి? మీరు మీ భర్తల గురించి మాత్రమే కాకుండా ఈరోజు ప్రత్యేకంగా మదర్స్ డే కాబట్టి మీ పిల్లల గురించి మీ ఆశ ఏమిటి? ఒకసారి ఆలోచించండి. ఎవరు మట్టుకు వారు మీ పిల్లల గురించి. తల్లిగా మీరు చూపగలిగిన ప్రభావం ఈ లోకమందు మరి ఎవ్వరూ చూపలేరు, అది సత్యం. మీ అంతటి ప్రభావాన్ని ఇంకెవ్వరూ చూపలేరు. కనుక మీ పిల్లల విషయమై, వారి భవిష్యత్తు విషయమై మీ ఆశ ఏమిటి, మీ ఆలోచన ఏమిటి? మీ ఆశను అనుసరించే వారితో మీరు మాట్లాడే విధానం ఉంటుంది. ఎవరైనా చెప్తారా మీ ఆశ ఏమిటో మీ పిల్లల గురించి? ఇద్దరు ముగ్గురు చెప్పొచ్చు త్వరగా. ఏమిటమ్మా? మైక్ ఇవ్వండిరా, కార్డులు వస్తుంది కదా, త్వరగా పరిగెత్తాలరా, స్పీడ్గా ఉండాలి. ఏమిటమ్మా? ఎక్కువ మాటలు వద్దు, తక్కువ మాట చెప్పాలి. మీకు నాకు మాటల సమస్య, చెప్పండి. అదే వద్దు, పిల్లల గురించి ఆశ చెప్పండి, అదే సమస్య. రైట్ 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 మరి అంతే, ఎక్కువ చెప్పొద్దు, దేవుల్లో ఉండాలి. ఇంకా ఇంకెవరికైనా చెప్తారా? అంతే అంతే, దేవుళ్ళో ఉండాలి, అంతే కదా. ఇంకెవరు చెప్తారు త్వరగా? ఇంకెవరు తల్లులు దయచేసి మీ పిల్లల గురించి ఆశ. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా చెప్పిన జవాబులు చెప్తాను. సరే ముందుకెళ్ళిపోతున్నాను నేను. చెప్తారుగా నాయన, నిలబడే మనిషి ఇవ్వబెట్టరు నాయన. అంటే ఉంటే భవిష్యత్తు అడుగుతున్నాను. ఏడు బాగుండాలి? చదువులు, ఇంకా ఉండాలి. వెరీ గుడ్. ఇంకా అంతేనా? రైట్ రైట్, సరే. ఇంకెవరు మీ పిల్లల గురించిన ఆశ? రైట్, ఫ్రెండ్ ఆఫ్ గాడ్. ఇంకా అమ్మలు మాట్లాడు త్వరగా. ఏంటమ్మా? దేవునిలో ఉండాలి, దేవుని సన్నిధి జీవించాలి. ఇంకా వెనక్కి చుట్టూ చూడాలి, కళ్ళు. దేవుని చిత్తం వారి జీవితాన్ని నెరవేరాలి. అదేమిటో తెలుసుకున్నారా? ప్రార్థిస్తున్నాను. తెలుసుకున్నారా? ప్రార్థన చేస్తున్నాను. తెలుసుకోవాలి, చెప్పొద్దు కానీ మీరు తెలుసుకుంటే చాలు నాకు. చెప్పండమ్మా త్వరగా. ఫోటో తీస్తారా కొడుకు? పర్లేదు చెప్పండి. నా పిల్లలు దేవుని నామం గొప్ప చేసే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుని చిత్తానుసారంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. రైట్. ఇంకెవరు చెప్తారా? జాన్ దేవుళ్ళో ఇంకా బాగా ఎదగాలని. జాన్ ఒక్కడేనా? అదే వాళ్ళ భవిష్యత్తు బాగోవాలని చెప్పేసాను. అదే భవిష్యత్తు ఏంటి బాగోవాలి అది చెప్పండి నాకు. ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని అనుకుంటున్నాను. అంటే ఏంటి? సరే ఇంకా పౌలు మాలితే లైఫ్ అంతా దేవుళ్ళో ఎదగాలి, దేవుళ్ళో ఉండాలి. సరే, ఇప్పుడు ఎలాగైతే ఉంటున్నారో ఇంకా మొత్తం అంతా దేవుళ్ళలోనే ఉండాలి. ఎక్కువద్దు, సరిపోద్దు.
చెప్పడమ్మా. మా పిల్లలు మా మనవలు దేవుణ్ణి తెలుసుకోవాలి, అది ఆయన ఉద్దేశం తెలుసుకొని ఆయన ఉద్దేశం ప్రకారం వెళ్ళాలి. రైట్, థ్యాంక్ యూ. దేవుడిని నమ్మని అన్నారు. రైట్, థ్యాంక్ యూ. మరి మా అబ్బాయి మనవరాలు పాప కూడా అందరూ దేవుళ్ళలో ఎదగాలి, తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, సరే, ఇంకా దేవుడి సన్నిధికి అందరము రావాలి. నేను దేవుణ్ణి నమ్మాను, నా కూతురు కూడా నమ్మని నాకు గొప్ప ఆశగా ఉంది. రోజు కూడా నేను అదే ప్రార్థిస్తాను, తండ్రి నేనైతే ఎలాగ నమ్మాను నా కూతురు అలాగనే. పెళ్ళిళ్ళు చేసేస్తుండు, హిందూ పెళ్ళిళ్ళు చేస్తుండు, దేవుడు నమ్ముతాడు. రమా త్వరగా. నా బిడ్డలు దేవుళ్ళు ఉండాలని నా ఆశ, నా హృదయ తపన అదే. రైట్ రైట్, బిడ్డలు నా బిడ్డలు ఇంకా ఇంకెవరు లేరా తల్లులు? వీళ్ళ మదర్స్ డే మీరందరూ మాట్లాడాలరా? కొంతమంది ఇంకా ఆలోచించలేనట్టు ఉంది పిల్లల గురించే. అయితే వాళ్ళు ఇచ్చిన జవాబులు ఇవన్నీ, మీరు ఇచ్చిన జవాబులు అన్నీ కూడా నాకు నచ్చినవి ఇచ్చారు నాకు కదా. ఇంకా చెప్పాలంటే ఇది చెప్తే ఆయన ఇష్టపడతాడు అని మీరు తెలుసుకొని నాకు నచ్చినవి చెప్పారు మీరు. కానీ అసలైన జవాబులు చెప్పని వారి దగ్గర ఉన్నాయి. నోరు తెరిచి మాట్లాడని వారి దగ్గర అసలైనవి ఉన్నాయి, అవి చెప్పట్లేదు. చెబితే నేను కోపపడతానని ఆ భయానికి చెప్పలేదు. కానీ నాకు నచ్చినవి, నేను ఇష్టపడేవి మీరు నాకు చెప్పారు. దాని గురించి తర్వాత వస్తాను, మీకు అర్థమవుతుంది. కానీ నిజంగా ఏమిటి? అది మీ లోపల నిజంగా ఉన్నది ఏమిటి? ఇప్పుడు మీరు తల్లులు అడుగుతున్నాను, టీనేజ్ అనగా 10th క్లాస్ పాస్ అయిపోయిన పిల్లలు కలిగి ఉన్నవారు చేతులెత్తండి ఒకసారి. 10th క్లాస్ పాస్ అయిపోయిన పిల్లలు ఉన్నారు. 10th క్లాస్ అంటే ఆ పై వయసులో ఉన్నారు, 10th క్లాస్ దాటిన వయసులో ఉన్న పిల్లలు. చలపతి మీకు పిల్లలు లేరా? మీ ఇద్దరికీ మీ పిల్లలు 10th క్లాస్ దాటలేదా? మరి ఏమరా? ఎందుకంటే నాకు కాదనుకుంటారు మీ ప్రశ్నలు. అంటే మినిమం 10th ఆ పైన పాస్ ఉన్న పిల్లలు అడుగుతున్నాను నేను. అయితే మీ పిల్లలు ఎంతమంది బాప్తిస్మం పొందారు? మిగతా వాళ్ళు ఎందుకు పొందలేదు? మరి ముఖ్యంగా మీ ఆడపిల్లలు అయితే ఎందుకు బాప్తిస్మం పొందలేదు? ఏమో రేపు ఎలాగుంటుందో, రేపు ఎవరి నుంచి పెళ్లి చేయాలో, ఏ పెళ్లి చేయాలో, క్రైస్తవ పెళ్లి చేయాలో, హిందూ పెళ్లి చేయాలో, లేకపోతే వాళ్ళు లేచిపోతారో మనకు తెలియదు. కాబట్టి ఆ నిర్ణయం మనం తీసుకోవడం లేదు. పిల్లలు బాప్తిస్మం పొందుతాను ముందుకు వచ్చినా ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. ఇంకా చెప్పాలంటే పిల్లలకి మనమే నూరు పోస్తున్నాం. తల్లులు ఏమి నూరు పోస్తున్నారు? ఒకవేళ పిల్లలు చిన్న వయసులో ప్రభుని ఎరిగి బాప్తిస్మం పొందాలి, రక్షించబడాలి, ముందుకు సాగాలని ఆశిస్తూ ఉంటే వద్దాం, మా భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి జాగ్రత్త, సేఫ్ గేమ్. అంటే దాని ఉద్దేశం ఏమిటి మీకు? ఇది మీరు చెప్పలేదు నాకు. మీ ఉద్దేశం ఏమిటి? దేవుల్లో ఉండడం కాదు. మనకి రమ దొరికిపోయింది, కానీ రమని అన్నాను నేను. ఇంకా మనందరం అంతే. చాలామంది తల్లులు చేస్తున్న పనిదనిగా ఆ నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకోకుండా, దేవుణ్ణి దృష్టిలో పెట్టుకోకుండా ఇహలోకపు విషయాలు మాత్రం ఆలోచిస్తూ మన పిల్లలకి ఎవరు చేసుకుంటారో, ఎవరిని చేస్తామో, ఏ రకమైన సంబంధం వస్తుందో, వాళ్ళు ఈ క్రైస్తవ్యం ఒప్పుకుంటారో ఒప్పుకోరో. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే మన పిల్లలు చర్చికి వస్తున్న బాప్తిస్తాలు ఒప్పించడానికి మన ఇష్టపడట్లేదు, వద్దంటున్నాం. నాకు తెలుసు చాలామంది తల్లిదండ్రులు పిల్లలు వద్దని ఆటంకపరిచిన తర్వాత వారికి తెలిసిన సత్యం ఏదనగా మన చర్చికి వెళ్తున్నాం, కానీ ముఖ్యమైనది ఏదనగా మన జీవితం భవిష్యత్తు. మన భవిష్యత్తు ఏమిటి? మంచి సంబంధం, మంచి పెళ్ళి, మంచి కుటుంబం, మంచి ఉద్యోగం ఉన్న భర్త, లేకపోతే ఆస్తి కలిగిన భర్త, అలాంటి డబ్బులు మనకు ఉండి కలిగి ఉంటే మనకి ఇవన్నీ పెద్ద విషయం కాదు. ఏదో చర్చికి వెళ్తున్నాం, అందరు దేవుడు ఈయన దేవుడు సేవిస్తున్నాం అంతే. కానీ ఇది అయిపోయిన తర్వాత మనం ముఖ్యమైనది ఏమిటంటే మంచి భర్త కావాలి, మంచి కుటుంబం కావాలి.
ఇది కదా మన తల్లుల్లో చాలామంది యొక్క ఆశ. ఇందాక నేను చెప్పినవన్నీ అంటే అందరూ అబద్ధాలు అనడం లేదు, కానీ మాట్లాడుకుని ఉండిపోయిన వారు అబద్ధం ఆడలేక నిజం చెప్పలేక సైలెంట్గా ఉండిపోయారు కదా మీరు. అంతేనా? ఈ మాటలకి నా మీద మీకు కోపం వస్తుంది, మమ్మల్ని ఇలాగ అనేస్తున్నారని. మీ మేలు కోరి, మరి ముఖ్యంగా మీ యొక్క నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకుని దయచేసి మనవి చేస్తున్నాను, తల్లులారా, మీ యొక్క ఫోకస్ ఏమిటి? వాట్ ఈజ్ యువర్ ఫోకస్? మీ దృష్టి ఏమిటి? మీ గురి ఏమిటి మీ పిల్లల విషయమై? ప్రస్తుతానిక ఇప్పుడు ఇందాక మన ఏం పేరు సంగల వలస సుజాత చెప్పింది, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు, మంచిదే. అది అక్కడితో ఆగిపోలేదు, తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళింది, చాలా సంతోషం. అదండి నాకు ఇష్టం అని చెప్పారనుకోండి, ఇది మళ్ళా చెప్తున్నాను అన్నమాట. అది మీ ఫోకస్ ఏమిటి? ఇప్పటికి తాత్కాలికమైన వాటికి, లేకపోతే ఇహలోక జీవితాన్ని గురించే ఆలోచిస్తున్నామా, లేకపోతే నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నామా? మన గురి ఏమిటి మన పిల్లల విషయమై? ఇహలోకం వరకే ఆలోచిస్తున్నాం. వారు వివాహాలు, వారి ఉద్యోగాలు, మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, ఆస్తి సంపాదించుకోవాలి, వారి బిడ్డలు హాయిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, హాయిగా సుఖంగా ఉండాలి, మంచిదే. కానీ ఎంతకాలం? ఈ లోక జీవితం గురించి ఆలోచిస్తే 70 లేకపోతే 80 సంవత్సరాలు, లేకపోతే నిండు 100 ఏళ్ళు బ్రతకొచ్చును. కాలం అంతయు అంతే, దానికే పరిమితం. కానీ నిత్యత్వం వందల వేల సంవత్సరాలు, అంతము లేని కాలం. మీరు ఈ 70-80 సంవత్సరాల ఈ కాలము కొరకు మీరు దృష్టిలో పెట్టుకొని మీ చదువు, వారు చదివించడం, చేయడం, వారికి ప్రోత్సహించడం అంతా దేనికి చేస్తారనగా దీనికోసమే చేస్తున్నారు. ఇప్పుడు మన చర్చిలో చాలామంది మనకు తెలుసును, మన పిల్లలు 10th రానక్కర్లేదు, 10th కంటే ముందు నుండే చర్చి మానిపించేస్తారు. ఎవరు మానిపించేస్తారు? పిల్లలు కాదు, తల్లిదండ్రులే మానిపించేస్తున్నారు. స్కూల్లో అలాగో చెప్తారు మానేమని, చర్చికి వెళ్ళొద్దని. కానీ మీరేం చేస్తారు? మీ పిల్లల యొక్క భవిష్యత్తు, ఏం భవిష్యత్తు? వారు చదువు 10th క్లాస్లో మంచి మార్కులు రావాలి, ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళిపోవాలి, ఇంకా ముందుకు సాగాలి. అనగా ఇహలోకపు దాని గురించే తాపత్రయం. ఏం చేస్తారుగా సండే స్కూల్కి పంపట్లేదు, ఆదివారం ఆరాధనకు కూడా రానివ్వడం లేదు. ఎవరు? తల్లులే. నాన్నలకి బాధ్యత లేదు ఇందులో. నాన్న అసలు వాయిసే లేదు, తల్లిదే. తల్లి ఉండమంటే ఉండడం, లేదంటే లేని పరిస్థితి మనందరికి కూడా తెలుసును. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ అమీనా 10th క్లాస్ పాస్ అయినప్పుడే ఇది చెప్పాలనుకున్న వారం టైం లేక చెప్పలేదు. ఇది చూసినప్పుడు తాను మొదట్లో వెళ్ళింది, కానీ తర్వాత మానేసి పూర్తిగా ఆరాధన ఉంటుంది, సండే స్కూల్లో ఉంటుంది. కానీ చూస్తున్న పరీక్షలో తన స్కూల్ అందరికంటే ఎక్కువైన మార్కులు వచ్చాయి. మీరు ఆ ఫోటోలు గమనించారో లేదో, కానీ వాళ్ళు వాట్సాప్ స్టేటస్లో పెట్టిన ఫోటోలు చూస్తే ఆ స్కూల్ డైరెక్టర్ ముఖంలో అసలు నెత్తురుసొక్కలేదు, ముఖం మాడిపోయి ఉంది. అవునమ్మా, మీరు పోల్చారు ఎవరైనా? ఎందుకు? నేను ఆదివారం స్కూల్కి రాకపోతే అని ఖండితంగా చెప్పిన మనిషికి స్కూల్కి రాకపోయినా అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి ఆ మొహం అక్కడ పెట్టుకోవాలి. అతనికి అర్థం కాలేదు, బాధ కలిగింది. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసి అక్కడ సంపాదించిన మార్కులతో మీరు ఎక్కడికి వెళ్తారు, ఏం సాధిస్తారు, ఏం చేస్తారు? దేవునిలో ఉంటే తప్పనిసరిగా జయము మనకు రాదు అనే భావనతో చాలామంది తల్లులు, చదువు ముఖ్యం కదండి, చదువు ముఖ్యమే, దేవుడి కంటే చదువు ముఖ్యమా? అది అడుగుతున్నాను నేను. దేవుని కంటే చదువు ముఖ్యమా? దేవుని కంటే మీ బిడ్డలు ఉన్నతమైన ఉద్యోగాలు ముఖ్యమా? దేవుని కంటే మీ బిడ్డలకు వివాహాలు ముఖ్యమా? అన్ని ఆలోచించిన సార్, దేవుని కంటే ఏది ముఖ్యం? ఏది ముఖ్యం కాదు, దేవుడే ముఖ్యం. దేవుడే ముఖ్యం. కానీ దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రోజు చెప్పాలనుకున్న కోట్ ఇది. పీలే అని బ్రెజిలియన్ అనుకుంటాను, అతను ఫుట్బాల్ ప్లేయర్. అతను అన్న మాట, సక్సెస్ ఇస్ నో యాక్సిడెంట్. విజయం అనేది అనుకోకుండా జరిగేది కాదు, ఇట్ ఈస్ హార్డ్ వర్క్. అది కష్టంతో పనిచేసేది. ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు, వారు మంచి మార్కులు వచ్చి చదివిన వారు, ఇట్ ఈస్ హార్డ్ వర్క్, పర్సివియరెన్స్, కష్టము, తర్వాత ఓపిక ఉండడం, లెర్నింగ్,
నేర్చుకోవడము, స్టడీయింగ్, పరిశీలనగా చదవడము, సాక్రిఫైసింగ్, ఎన్నో త్యాగాలు అనగా నిద్ర మానుకొని, లేదా ఆహారం మానుకొని, లేకపోతే సరదాలు మానుకొని, షికార్లు మానుకొని, యూట్యూబ్ మానుకొని, ఇంకెన్నో ఆకర్షణ ఇతర విషయాలు మానుకొని అవన్నీ సాక్రిఫైస్ చేసి, అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే మిన్నగా లవ్ ఆఫ్ వాట్ యు డూ, నువ్వు చేస్తున్న పని యందు ప్రేమిస్తూ, అండ్ డూయింగ్ అండ్ లెర్నింగ్ టు డూ, నువ్వు చేస్తున్న పనిని ప్రేమిస్తూ నేర్చుకుంటూ ఆ పనిలో ముందుకు సాగడం. ఇది పిల్లలకు మాత్రమే కాకుండా ఈ కోటి ఉదయకాలం మందు స్త్రీలకు, తల్లులకు చెప్పాలని ఆశిస్తున్నాను. మీ మాతృత్వం లేకపోతే మీ యొక్క బాధ్యత విజయవంతంగా ముగించబడాలి అని అంటే తల్లులుగా మీరు చాలా కష్టపడాలి. దేని గురించి అంటే మామూలు వంట పెంట ఈ పనుల గురించి కాదు నేను చెప్పింది. మీ పిల్లల యొక్క భవిష్యత్తు, ముఖ్యంగా వారి యొక్క శ్రేష్టమైన భవిష్యత్తు కొరకు ఆత్మీయముగాను, తర్వాత లోకమందు సాంఘికంగాను ఉండడం కొరకు చాలా కష్టమైన పని, ఓపికతో కూడుకునే పని. తర్వాత మీరు నేర్చుకుంటూ వారికి నేర్పించాలి, మీరు చదువుతూ వారికి చదివించాలి. ఎన్నో త్యాగాలు చేయవలసిన అవసరం ఉంటుంది, ఎన్నో నిద్రలేని రాత్రులు. ఇంకా కొంతమంది తమ పిల్లలు తెల్లవారుజాము లేపడం కోసం వీరు రాత్రంతా వెలుకుని వారు లేపి వీళ్ళు పడుకుంటారు. అలాంటి తల్లులు లేపి వారు టీయో కాఫీయో ఇచ్చి చదువు మొదలుపెట్టిన తర్వాత మీరు పడుకునే తల్లులు నాకు తెలుసును. కనుక మీరు శ్రద్ధతో చేస్తే తప్పనిసరిగా విజయం మీకు వస్తుంది. కొంతమంది తల్లులు అంటారు, బాగానే పెంచామండి, బాగానే చూసామండి, కానీ పెద్ద ఎంత ఇలా తయారయ్యాడు మాకు తెలియదు అంటారు. అది మీకు తెలియకపోవడం కాదు, మీ పెంపకంలో లోపం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. సిఎస్ లూయిస్ అన్న భక్తులు అన్నాడు, ఎయిమ్ అట్ హెవెన్, మీ దృష్టి నిత్యత్వం పరలోకం వైపు దృష్టి పెట్టండి. ఎయిమ్ అట్ హెవెన్ అండ్ యూ విల్ గెట్ ఎర్త్ థ్రోన్ ఇన్. మీరు పరలోకాన్ని దృష్టి పెట్టుకొని పరలోకంతో దృష్టితో మీరుంటే, ఆ గురిగా పెట్టుకొని మీరు ప్రయాణం చేస్తే పరలోకము దొరుకుతుంది. పరలోకంతో పాటు భూలోకం కూడా దేవుడు మీకు ఇస్తాడు. ఇంకో మాట, ఏమ్ అట్ ఎర్త్ అండ్ యు గెట్ నైదర్. అయితే లోకం మీదే దృష్టి పెట్టుకుంటే మీకు భూలోకం లేదు, పరలోకం లేదు. ఏది కోరుకుంటారు? ఇప్పుడు చాలా వరకు మన యొక్క ఆశ, మన యొక్క ఆలోచన ఈ భూలోకానికి సంబంధించింది. ఇహలోకం మట్టుకే మనకు సంబంధించింది. ఎంతవరకు వెళ్తున్నామంటే కొంతమంది పెళ్లి వరకు వెళ్ళి ఆగిపోతాం. మా పిల్లలు అయిపోతే చాలు, గుండె మీద బరువు దిగిపోతే చాలు. కొంతమందికి అదే జీవిత లక్ష్యం. లేకపోతే కొంతమంది ఇంకా ముందుకు వెళ్ళి మా మనవలు కూడా బాగుండాలి, వాళ్ళు కూడా బాగా చదువుకోవాలి, వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని ఆలోచిస్తారు. కానీ ఈ ఆలోచన అంతా కూడా ఎంతవరకు పరలోకాన్ని దృష్టిలో పెట్టుకొని, నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, నిత్యత్వం పరిస్థితి ఏమిటి మీకు తెలుసు కదా అందరికీ. మరొకసారి అది మరలా చెబుతాను, జ్ఞాపకం చేస్తాను. నిత్యత్వం ఏమిటి? నిత్యత్వం అనేది ఉందా లేదా? నమ్ముతున్నారు కదా? దీంతో అంతం కాదు కదా. నిత్యత్వం ఉంది. నిత్యత్వంలో 2 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి దేవునితో, రెండవది దేవుడు లేకుండగా. ఏమిటది? మీకు ఎవరు తెలియదు అనుకుంటాను. ఒకటి దేవునితో నిత్యరాజ్యము, రెండవది దేవుడు లేకుండా. దేవుడు లేని ప్రదేశంలో ఎవరుంటారు? సైతం డానీ చెప్పాడు మాట, అక్కడ జనరం చేసుకుంటామట, బోల్ టైం అక్కడ. నిత్యత్వంలో 2 ఉన్న, రెండిట్లో ఏదో ఒక దగ్గరికి. అయితే దేవునితో, లేకపోతే దేవుడు లేకుండా నిత్యత్వానికి సైతానుతో నరక యాతన అనుభవించే పరిస్థితి. ఈ 2 ఉన్నాయి. ఇప్పుడు రెండిట్లో మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళాలని బయలుదేరారు చెప్పండి నాకు. నిత్యత్వానికి అందరం వెళ్తాం. ఆయన ఏ నిత్యత్వం? దేవునితో ఉండే ఆ నిత్యత్వం కోసం మీరు సిద్ధపడుతున్నారు. కానీ మీ పిల్లలు ఈరోజు వయసులో ఉన్న పిల్లలు, చర్చకు వస్తున్న పిల్లలు ప్రభు నమ్ముకుంటాను, బాప్తిసం తీసుకుంటారంటే వద్దని చెప్తాను. మీరు మీ పిల్లల గురించి మీరు చెప్తున్న సూచన ఏమిటి? మీరు అక్కడికి వెళ్ళిపోండి. ఇది మీకు వద్దు కదా. ఈ నిత్యత్వం మీకు వద్దు, ఆ నిత్యత్వం బాగుంటుంది, అక్కడికి వెళ్ళిపోండి. ఎందుకంటే దేవుని కంటే
నీ కాబోయే భర్త, నీ కాబోయే అల్లుడు, నీ కాబోయే కోడలు ఎలాంటి వారు? ఏమో వాళ్ళు ఒకరు దేవుని నమ్మారేమో, నమ్మకపోతే ఏం చేస్తాం? మనం అందులోనికి వెళ్ళిపోతాం. కానీ దాన్ని బట్టి మీకు చెబుతున్న మాట ఏమిటి? నిత్యత్వం, దేవుడు లేకుండా నిత్య నరకాగ్ని గుండంలో మన పిల్లలు ఉండాలి అని ఇష్టపడితే ఏం చేస్తాం? దేవునిలో వారిని పెంచం, దేవునిలో వారిని ఎదగడానికి మన అవకాశం ఏమో. దేవుని సంగమా, ఏమిటి మన యొక్క ఫోకస్? తాత్కాలికము, ప్రస్తుతం ఈ లోకాన్ని గురించేనా? నిత్యత్వం మన దృష్టిలో లేదా? ఏసావు చరిత్ర మనం చూస్తాం. ఏసావు చాలా అవుట్ ఆఫ్ ఫోకస్, లేకపోతే చాలా షార్ట్ సైటెడ్, అనగా చిన్న తక్కువ దగ్గరదే కనబడతారు, దూరంది కనబడలేదు. వాళ్ళు చాలామందికి దగ్గర చూపే ఉంది, దూరపు చూపు మనకి లేదు. ఏసావు దూరపు చూపు, దగ్గర చూపు ఏంటి? ఒక పూట భోజనం. ఆ పూట భోజనం కోసం ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వ హక్కును తను అమ్మేసుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని మనం సంబోధిస్తాం. అసలు లెక్క ప్రకారం మనం చూడాలంటే అబ్రహాము, ఇస్సాకు, ఏసావుల దేవా అని రావాలి. ఆ హక్కును పోగొట్టుకున్నాడు, ఆ లిస్ట్, ఆ పేరును పోగొట్టుకున్నాడు. పోగొట్టుకొని ఇంకా చూసినట్టయితే తర్వాత హెబ్రీ పత్రిక ఇంటికి చదవండి, 12:15-17 వచనాలు. చాలా ఏడ్చాడు, చాలా బాధపడ్డాడు, చాలా కన్నీరు విడిచాడు. కానీ అక్కడ రాయబడింది, మారు మనస్సు పొందడానికి దేవుడు అతనికి అవకాశం ఇవ్వలేదు. భ్రష్టత్వానికి అప్పగించేశాడు. బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, తను చేసిన తప్పని తనకు అర్థమవుతుంది. కానీ మళ్ళీ వెనక్కి రావడానికి దారి లేదు. ఎంత భయంకరమైనది ఆలోచించండి. మనం ఈ గృహలోకానికి దృష్టిలో పెట్టుకుని, ఒక పూట భోజనం కోసం మనం దృష్టిలో పెట్టుకుంటే, నిత్యత్వానికి అది మీరంతా తెలివి తక్కువ లేరు. పూట భోజనం కోసం కాకుండా ఒక 70-80 సంవత్సరాల బ్రతుకు కోసం మీరు ఏం చేస్తారు? నిత్యత్వాన్ని ప్రక్కన పెడుతున్నారు కదా. ఏసావు కంటే తెలివైన వారు మీరు కదా. ఏసావు ఒక పూట భోజనమే, కానీ మీరు వారి భవిష్యత్తు దీని గురించి ఆలోచిస్తున్నారు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం దొరకట్లేదు ఏమిటిది? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి చదువుతున్నాను నేను, 15 నుంచి 17 వరకు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. మీకు ఏది కావాలి? నిరంతరం నిలిచేది కావాలా? నాశనం అయిపోయేది కావాలా? ఇంకా వాక్యం రాయబడిన మాట తెలుసు, పేతురు రాస్తారు, భూమి ఆకాశం మహావేంద్రముతో లయమైపోతుంది, పోతుంది. మీ పిల్లలకు ఆస్తులున్న కుటుంబాలు చేస్తే భూములు లయమైపోతాయి, ఉండవు. యెహోలోకం వరకు ఉంటుంది, కానీ భూమి పోయినప్పుడు అదంతా పోతుంది. అదంతా పోయినా మిగిలేదేమిటి? మనం ఉంటాం, మనకు అంతం లేదు. నిత్యం బ్రతికుంటాం. అయితే ఎక్కడ బ్రతికుంటాము? ఎక్కడ జీవిస్తాం? ప్రభుతోనా, ప్రభు లేకుండా నరకంలోనా అని మనవి చేస్తూ ఉన్నాను. మీ పిల్లల గురించి శ్రేష్టమైన ఆలోచనలు కలిగి ఉండండి, ప్రార్థన చేయండి. ఇందాక ఆవిడ అడిగాను, మీరు అడిగి దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారా అని. మన దేవుడు మాట్లాడే దేవుడు కదా, మాట్లాడతాడు ఆయన. మన పిల్లల గురించి మనకు తెలియజేస్తాడు. యెషయా గ్రంథం 55:8-9 వచ్చిన మనం చూస్తే, మీ ఊహల కంటే నా ఊహలు, మీ ఆలోచన కంటే ఆలోచనలు ఎంతో గొప్పవి, ఎంత గొప్పవి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, మనం నేలబారు ఆలోచనలు మనవి, ఆయన ఆలోచనలు
ఆకాశం అంత ఉన్నతమైనవి. 139 కీర్తనలు చూస్తాం. మన తల్లి గర్భం ముందు ఉంటాడు కానీ మన గురించి ఆలోచించాడు ఆయన. మన దినాలు ఆయన గ్రంథంలో వ్రాయబడ్డాయి. కానీ మన పిల్లల గురించిన శ్రేష్టమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు ఆయన. 29 అంటాడు, మీ గురించిన మంచి ఆలోచనలే, మిమ్మల్ని కట్టడానికి, మిమ్మల్ని బాగు చేయడానికి. కానీ ఇంత దేవుని చిత్తం అనేలో ఉంది. కానీ దేవుని అడిగామని చెప్పి, దేవుని సన్నిధికి వస్తున్నామని చెప్పి మనం చేస్తున్న పని ఏమిటి? మనం చేస్తున్న కార్యం ఏమిటి? ఒక్కసారి తల్లులారా ఆలోచించండి. మీ పిల్లలను నిత్యోత్తమ దృష్టిలో మీరు పెంచండి. ఇవి ముఖ్యమే, ఈ చదువు ముఖ్యమే, విద్య ముఖ్యమే, ఉద్యోగాలు ముఖ్యమే, మంచి సంబంధాలు రావడం ముఖ్యమే, కాదనట్లేదు. కానీ దానికంటే ముఖ్యము దేవుడు. దేవుని తరువాత ఇవన్నీ కూడా. ఈ వీటి కోసం మీరు దేవుణ్ణి పోగొట్టుకుంటే భయంకరమైనది భ్రష్టత్వం. తెలిసి 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 తెలుసుండి పాపం చేయడం. మీకు ఇంకోటి చెప్పనక్కడ, మీకు తెలుసు, మీరే బోధించారు. బోధించిన మీరు దాన్ని ప్రక్కన పెట్టి ఇహలోకము కొరకు మీరు రాజీ పడిపోయి, ముఖ్యంగా వివాహాల దగ్గర రాజీ పడిపోయి మీ పిల్లల భవిష్యత్ అని మీరు వదిలేస్తే వారు ఎక్కడికి వెళతారు? ఈ విన్నప్పుడు నాకు చాలా వేదన కలుగుతుంది, చాలా బాధ కలుగుతుంది. మన పిల్లలు ఏమైపోతున్నారు? మనం పరలోకంలో ఉంటూ మన పిల్లలు నిత్య నరకాగ్ని గుండంలో ఉంటే మీరు అనుకోవచ్చు, పరలోకం వెళితే మనకి ఏం జ్ఞాపకం ఉండదు. జ్ఞాపకం ఉంటుందండి, అన్నీ జ్ఞాపకం ఉంటాయి. మనతో పాటు మనం చనిపోయినప్పుడు ఈ దేహాన్నే వదులుతాం తప్ప మనం ఉంటాము. మనతో పాటు మన జ్ఞానము, మన జ్ఞాపకము ఇదంతా కూడా మనతోనే ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. మాతృ దినోత్సవ సందర్భంగా తల్లులారా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సామెతల గ్రంథం 31 అధ్యాయం, సామెతల గ్రంథం 31 అధ్యాయం అదంతా చదవండి. అదంతా కూడా చూసినప్పుడు ఇక్కడ రాస్తాడు 31 అధ్యాయంలో రాజైన లెమూయేలు మాటలు. రాజైన లెమూయేలు మాటలు ఎవరు మాటలు రాశారు ఇక్కడ? రాజైన లెమూయేలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. అతని తల్లి ఎవరు? తల్లి రాజైన లెమూయేలు యొక్క తల్లి. తల్లి ఉపదేశం. ఇక మొదటి భాగం చూస్తే, నా కుమారుడా నేనేమందును, నేను కన్న నా కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును. మన పిల్లలు సులువుగా పుట్టలేదు కదా. ఎంతో ప్రార్థించాం, ఎంతో ఆశించాం, దేవునికి మొక్కుకున్నాం, ప్రార్థన చేస్తాం. అలాంటి కుమారుడు కలిగిన వాడా అతను అంటాడు, నీ బలమును స్త్రీలకు ఇయ్యకము అంటే వాడు చెబుతున్న మాట ఏది? నీ విచ్చలవిడిగా తిరగొద్దురా. పెళ్లి కాకముందు ఇతర స్త్రీలతో నువ్వు సాంగత్యం చేయకు. అది పాపం, అది తప్పు, అది వ్యభిచారం. దేవుడు శిక్షిస్తాడు. రాజును నశింపచేయి స్త్రీలతో సహవాసం చేయకు. ఇందాక సామెతల భాగం చూస్తే దాన్ని మాట్లాడుతున్నాడుగా. ఆ స్త్రీ పిలుస్తుంది, చాటున తిన్నది. ఇంకా ఏమిటి? ఏదమ్మా ఇంకోటి ఏమర్రా? ఒకటే చెప్తున్నారు నాకు. నా జ్ఞాపశక్తి మీ జ్ఞాపశక్తి ఎలాగ ఉన్నట్టుంది? చెప్పండి, నాకు వినబడదు కదా. ఏటో 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 ఎన్నో వచ్చినాం. నీళ్ళు దొంగిలించిన నీళ్ళు. నాకు దొంగిలించి కనబడ్డ నీళ్ళు తీపాట్లాడు. దొంగిలించిన నీరు తీయగా ఉంటుందట. ఇంకా చాటున తినిన భోజనం రుచి. దీన్ని పాటిస్తారు అనుకుంటాను కొంతమంది. చాటుకు తిరిగిపోతారు. అంటే చాటుగా తింటే రుచిగా ఉంటుందా? అది తెలుసుకోవాలి సార్ మనం. అంటే దొంగతనంగా చేసింది, దొంగతనంగా అనుభవించింది, ఆ మజా వేరు. ఇది లోకం మనకు చూపిస్తుంది. లోకము గతించిపోతుంది, కానీ ఆయన మాత్రం స్థిరముగా నిలుస్తున్న సంగతి. కానీ బలము స్త్రీలకు ఈకు, నశించే స్త్రీలతో సహవాసము చేయకు, ద్రాక్షరసం త్రాగుట రాజులకు
తగదు, రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగుడు గురించి ఇప్పుడు ఎంతమంది తల్లులు మీ పిల్లలకు ఒరే తాగొద్దురా అంటారు. 100 రూపాయలు ఇస్తారు. 100 రూపాయలు సరిపోయేవాడికి 100 రూపాయలు ఇస్తారు, 1000 రూపాయలు సరిపోయేవాడికి 1000 రూపాయలు ఇస్తారు. కొంతమంది 100 అయినా తాగగలరు, 1000 అయినా తాగగలరు, 10,000 ఇచ్చినా తాగగలరు. అది ఎవరిస్తున్నారు? ఎవరిస్తారు చెప్పండి? మీ ఆవిడ మీకు ఇవ్వదా? ఇస్తా కదా. ఎవరు ఇస్తున్నారు? తల్లులే, అమ్మలే. ఇది త్రాగొద్దు, ఇవ్వద్దు అనే సందేశం కనుక తల్లికి కుమారుడికి ఉపదేశం చేయాలి. ఇంక తర్వాత వచ్చిన చూస్తే మీకు అందరూ చాలాసార్లు మాట్లాడాను. తల్లి మోడల్ చేయాలి. తల్లి ఆడపిల్లకు మాదిరిగా ఉండాలి. తన జీవితమే తన ముందు కనబడాలి. మీకు రోజు నేను సిద్ధపడిన వాక్యంలోకి వెళ్ళడానికి సమయం చాలా తక్కువ ఉంది, కానీ కొన్ని మాటలు ముగించిన ప్రయత్నం చేస్తాను. దయచేసి 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం. ఇది అసహ్య సందేశం. ఇంకా చాలా మాటలు నా జ్ఞాపకానికి వస్తున్నాయి, బాధ కలుగుతుంది. ఇవన్నీ కూడా ఆవేదనతో చెబుతున్నాను తప్ప మీ మీద కోపం కాదు. మిమ్మల్ని ప్రేమించి మీ నిత్యత్వానికి మీరు, మీ పిల్లలు, మనం అందరం కూడా ప్రభువులో ఉండాలి, ప్రభునందు ఆనందించాలి. వేల సంవత్సరాలు అంతం లేని ఆ కాలం మనం ఉండాలి. మన కుటుంబస్తులు ఎవరు కూడా, మనం ఎవరము కూడా నిత్య నరకానికి పాలు కాకూడదు. ఇదే తాపత్రయం, అంతకుమించి మరేమీ కాదని మీకు మరలా జ్ఞాపకం చేస్తూ మనవి చేస్తూ ఉన్నాను. మీ ప్రతి ఆదివారం చర్చికి రమ్మన్నా, టైంకి రమ్మన్నా, ప్రార్థన చేయండి, ఏది చేయమన్నా మీ నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చెబుతున్నాను తప్పించి ఇందులో ఏమాత్రం కూడా ఎక్కడ స్వార్థం లేదని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీకు ఆత్మల విషయమై బాధ్యత గలవానిగా దేవుని దగ్గర లెక్క అప్పగించవలసిన బాధ్యత నాకు ఉన్నది. కాబట్టి ఈ మాటలు మీకు ఇష్టం లేకపోయినా, మీకు నచ్చవని నాకు తెలిసినా, మీకు కోపం తెప్పిస్తానని తెలిసినా మాట్లాడుతూ ఉన్నాను. నేను మిమ్మల్ని మెప్పించుకోవడం కోసం కాదు, దేవుణ్ణి మెప్పించడం కోసం. ఆయన నాలో పెట్టిన భారాన్ని, నాలో పెట్టిన బాధని మీకు తెలియజేస్తున్నాను. ఒక్కోసారి నా కోపాన్ని చూస్తున్నారు, కానీ నేను మనవి చేస్తున్నాను, అది నా కోపం కాదు. అది ఎవరి కోపం తెలుసా? దేవుని కోపం. దేవుని యొక్క ప్రవక్తగా దేవుని యొక్క కోపాన్ని మీ ముందు నేను ప్రదర్శిస్తున్నాను. అది అర్థం చేసుకోండి. ఇలాగనేసారు, అలాగనేసారు అంటారు. ఎందుకన్నాను? అదే దానికి కారణం ఏమిటి? ఆ అనేసిన మాటకు మనం స్పందన సరైన విధంగా ఉంటే మేలు పొందుతాం. ఇప్పుడు దావీదుని గురించి మనం ఆలోచన చేస్తే ప్రవక్త నాతాను వచ్చి అంటాడు. ఎప్పుడు అంటాడు తెలుసా? దావీదు ఒక్కడే గదిలో ఉన్నప్పుడు, నిద్ర పట్టక దొల్లుతున్నప్పుడు కాదు, నిండు సభలో ఉన్నాడు దావీదు. మంత్రులు అందరూ కూడా ఉన్నారు, సభ తీరు ఉంది. ఆ కొలువు తీరిన సమయంలో ప్రవక్త అయిన నాతాను వచ్చి ఆ పాపం చేసిన వాడు నీవే అనగా, మరణ శిక్షకి తగిన పాపం చేసిన వాడు నీవే అని రాజు వైపు వేలు చూపించి చెప్పాడు ప్రవక్త. దావీదు గడ బలం ఉంది, నాతాను మెడ నరికించవచ్చు వెంటనే, లేదా దావీదే కత్తి తీసుకుని నరికేయచ్చు. కానీ దావీదు అక్కడ నిజమే, నేను పాపం చేస్తానని చెప్పి పశ్చాత్తాపడి ఒక కీర్తన మన బైబిల్లో మనం చూస్తున్నాం. వెంటనే స్పందించి, అందుకే దావీదుని గురించి దేవునికి సాక్ష్యం ఎదురుగా, ఇతడు నా హృదయానుసారుడు. దేవునికి గద్దెంపు నిండు సభలో ప్రవక్త ఒక సేవకుడు వచ్చి చెబితే, దేవుని సేవకుడు వచ్చి చెబితే ఆ మాటకు లోబడ్డాడు. తనకి బలము అధికారం ఉన్నప్పటికీ అధికారం ఉపయోగించగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి లోబడిన సంగతి దావీదు చరిత్రలో మనం చూస్తాం. కనుక దయచేసి తల్లులారా, మీ పిల్లల మీద మీకు చాలా ప్రభావం ఉంది. నా మాటలు, నా గద్దెంపు, దేవుని వాక్యం నుంచి చెబుతున్న మాటలు, ఒకవేళ నేను చెబుతున్న బైబిల్ లేకపోతే మీరు పట్టించుకొని అక్కర్లేదు. దేవునికి విధానానికి విరుద్ధమైన మాటలు చెబితే మీరు పట్టించుకొని అక్కర్లేదు. కానీ వాక్యానుసారం విషయం ఉన్నట్లయితే తప్పనిసరి మీరు పట్టించుకోకపోతే నరకము, పరలోకము రెండిట్లో ఏదో ఒకటి నిర్ణయం అవుతుంది. కనుక జాగ్రత్త అని మనవి చేస్తూ ఉన్నాను. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మన తెలుగు తర్జుమాలో 3 నుండి 5 వచనాలు కలిపేశారు. అయితే 5వ వచనము కింద భాగంలో చూస్తే, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితృాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో
నేను సేవించుచున్న దేవుని ఇలా కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం మొదటి నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ ఈ మాటలు చూస్తే అపోస్తలుడు పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక. ఈ 2వ పత్రిక చెప్పాలంటే పౌలు తిమోతికి రాస్తున్న ఆఖరి మాటలను మనం చెప్పొచ్చు. ఈ పత్రిక రాసిన సమయానికి అతను జైల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉండి ఇంక తన భవిష్యత్తు ఏమిటి? ఈ చెరసాల నుంచి బయటకు వస్తాడా ఏమో, వస్తే రావచ్చు. కానీ ఇంకొకటి ఏదనగా అయితే విడుదల, లేకపోతే మరణం. ఏదైనా సంభవించవచ్చు. ఎక్కువగా మరణం సంభవించే విషయాలే లేదా అదే ఎక్కువ ఉన్నదని దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనించవచ్చు. అయితే తను మరణిస్తూ జైల్లో ఉంటూ తన భవిష్యత్తు ఏమిటో తనకి తెలియని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో తను పౌలుకు రాస్తూ, తిమోతికి రాస్తూ అని అంటాడు, తిమోతిలో పౌలు చూసింది నిష్కపటమైన విశ్వాసం. నిష్కపటమైన విశ్వాసం. ఇంకా చూస్తే ఇంగ్లీష్ తర్జుమాలో సిన్సియర్ ఫెయిత్. నిష్కపటమైన విశ్వాసం చూశాను, అది నీలో ఉంది. నీ యందు నిష్కపట విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని చెప్పి, అయితే నీ యందున్న ఈ నిష్కపటమైన విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను, తర్వాత నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. నిష్కపటమైన విశ్వాసం, జెన్యూన్ ఫెయిత్, లోపము లేని విశ్వాసం నీ యందు ఉంది. అది నేను జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తున్నాను. ఒక దేవుని సేవకుడు ఆనందించగల కారణం ఏమిటి? ఆనందించేది ఎప్పుడు? తన ఆధీనంలో లేకపోతే తన పరిధిలో తన యొక్క నాయకత్వంలో ఉన్నవారు డబ్బు, ఆస్తి, సంపద సంపాదించుకుంటే ఆనందమే. కానీ దానికి మించిన ఆనందం ఏదనగా వారు విశ్వాసంలో ఉంటే. కొంతమంది ఇవన్నీ ఉంటాయి కానీ విశ్వాసం ఉండదు. విశ్వాసం అంటే దేవుని యందు నమ్మిక, దేవుని వాక్య ప్రకారమైన జీవించే జీవన విధానం లేకుండా ఎంతసేపు డబ్బుని గురించే. ఈ మధ్యలో ఒక వాట్సాప్ కోడ్ చూసా, వాట్సాప్ స్టేటస్ పెడతారు చాలామంది, గొప్ప గొప్ప సూక్తులు పెడతా ఉంటారు. మరి బ్రతుకులో ఉన్నాయో లేదో తెలియదు కానీ సూక్తులు మాత్రం బ్రహ్మాండం. ఒక సూక్తులు రాస్తారు ఒక ఆయన, ఏమిటంటే మదర్స్ డేలో ఏది ముఖ్యమంటే ఎమ్మ ముఖ్యం. ఎమ్మ అంటే మనీ. అమ్మలకు డబ్బు ఉంటే మంచి అమ్మలు వాళ్ళు కదా. ఫాదర్స్ అది ఉండదు, ఎమ్మ లేదు ఫాదర్స్లో. డబ్బు అంతా ఎక్కడ ఉంది? మదర్స్లోనే ఉంది, అమ్మల్లోనే ఉంది. కానీ అమ్మలను పట్టుకుంటారు కొంతమంది. ఆ మదర్స్ని ఎందుకు పట్టుకుంటారు? ఆ డబ్బు కోసమే. ఇప్పుడు కొంతమంది ఈ రోజుల్లో అదే పరిస్థితి. సేవకులు చాలామంది డబ్బు వెంట పరిగెడుతున్నారు. మరి ఇంకో పాస్టర్ గారితో మాట్లాడుతూ, వీళ్ళ అతనికి అందరి ఇది ఉందని అది ఇస్తాడని చెప్పి కొంతమంది అతని వెనకాల పరిగెడతారంటే నాకు చెబితే నేను అన్నాను, అతను ఇస్తాడు, అతని వెనకాల పరిగెడతాను. అది కాదని ఒకవేళ సైతాన్ ఇస్తానన్నా సైకాన్ వెనకాల పరిగెత్తే సేవకులు, పాస్టర్లు ఉన్నారా లేదా? సైతాన్ ఇస్తానన్నా సరే. ఇప్పుడు కొంతమంది దేవుని చిత్తానుసారం కార్యాలు చేస్తూ ఏమంటారంటే, చూసారా ఎంత మంచి సంబంధం వచ్చిందో, ఎంత గొప్ప సంబంధం వచ్చిందో. సంబంధం గొప్పదే. ఏంటి? ఆస్తి ఉంది, డబ్బు ఉంది, బంగారం ఉంది, ఉద్యోగం ఉంది, ఫ్రంట్ గ్రౌండ్, బ్యాక్ గ్రౌండ్ రెండు బాగున్నాయి. అటు ఇటు ముందుకు చూడడానికి వెనక చూడడానికి కూడా శ్రేష్టంగా ఉన్నాయి. కానీ ఇవన్నీ కలిగాయి అంటే ఎలా కలిగాయి? దేవుని కృప. దేవుడు మాకు ఏర్పాటు చేశాడండి అని చెప్పుకొని ఇంత కార్యం చేశాడు. కాబట్టి రేపు పెళ్ళి అర్ధరాత్రి 12 గంటలకు ఇది నక్షత్రం ఆ మూలం ఈ మూలంలో పెళ్లి జరుగుతుంది. కాబట్టి పాస్టర్ మీరు ముందు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోండి అంటే ఆ కానుక కోసం వెళ్ళిపోయి ప్రార్థన చేసే పాస్టర్లు ఎంతమంది లేరు? అంటే ఇవి చూస్తున్నంతా కూడా ఫ్రంట్ ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చూశారు తప్ప వీళ్ళు దేవుల్లో ఉన్నారా?
మన పిల్లల భవిష్యత్తు ఏమిటి, మన పిల్లల భవిష్యత్తు ఏమిటి, ఇది ఆలోచించలేదు. ఆ ఎం కోసమే చూశారు, ఈ మనీ కోసమే చూసిన పరిస్థితి. కానీ అంటున్నాడు, నీ అందున్న విశ్వాసము చూసి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీ అందున్న విశ్వాసం, దేవుల్లో ఉన్న భక్తి, దైవికమైన నీ యొక్క ఆలోచన, దేవుని కొరకు నీ జీవించే జీవన విధానం, దాన్ని బట్టి ఆనందిస్తున్నాను. మనలో చెప్తున్నాను, డబ్బు ధనాన్ని బట్టి ఆనందించదు, కాదనట్లేదు. కానీ దానికంటే ఎక్కువైన ఆనందం దేవుని యందు. అది లేకుండా ఇది ఉంటే ఇది ఇహలోకానికి మాత్రమే పరిమితం. మీ డబ్బు ధనం మీతో పాటు రావడం సరి కదా. దాన్ని బట్టే ఆ డబ్బు కొరకే మీరు ఏం చేస్తారంటే మీ పిల్లల్ని నిత్య నరకాగ్ని గుండానికి పాలు చేస్తున్నారు. దాని బాధ్యత లెక్క ఎవరు అప్పగించాలి? తల్లులారా, మీరే. నా బాధ్యత నేను చేస్తున్నాను, నేను ఏడుస్తున్నాను, గోల పెడుతున్నాను, తిడుతున్నాను, నాకు చేతనైంది నేను చేస్తున్నాను, నేను దేవుని ఎదుట నిందారహితునని నేను చెప్పగలను మీ పిల్లల విషయమై. కానీ ఇప్పుడు బాధ్యత ఎవరిది? 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 నిష్కపటమైన విశ్వాసం. ఆ విశ్వాసం కూడా నిష్కపటమైనది. ఇట్ ఈస్ ఎ జెన్యూన్ ఫెయిత్. నిష్కపటమైన విశ్వాసం. నిష్కపటమైన విశ్వాసం అంటే ఆ నిష్కపటమైన విశ్వాసం నీయందు ఉంది. నీయందున్న నిష్కపటమైన విశ్వాసం అని నీయందు అన్నప్పుడు ఇట్ ఈస్ డ్వెల్లింగ్ అనగా నివాసం అన్నది ఆ విశ్వాసం. అనగా ఈ విశ్వాసం ఇట్ ఈస్ అ కన్సిస్టెంట్ ఫెయిత్. అనగా అది ఒడిదుడుకులు వచ్చినా సరే నిలబడే విశ్వాసం. ఏది ఏమైనా ఆ విశ్వాసంలో సడలింపు లేదు. ఏదో అప్పుడప్పుడు విశ్వాసం కనపరచడం, ఆయా సమయాలు విశ్వాసం లేకుండా మాట్లాడడం, ముఖ్యంగా మన ఆపద ఇబ్బంది సమయాల్లో మన ప్రవర్తన మన విశ్వాసాన్ని తెలియజేస్తారు. భయంకరమైన ఆపద కలిగింది, ఆ ఆపదలో మన విశ్వాసం బయటకు వస్తుంది. లోపల ఏముంది అసలైంది బయటకు వస్తుంది. ఆ భయంకరమైన విపత్తు కలిగినప్పుడు, అదే సమయంలో భయంకరమైన లేదా గొప్పదైన ఆశీర్వాదం మనకు కలిగినప్పుడు, అప్పుడు కూడా మన లోపల ఉన్నది బయటికి వస్తుంది. అదొకసారి మీకు తెలియాలంటే మీ మట్టుకు మీరే ఆలోచించుకోవాలి. భయంకరమైన విపత్తు, ఎవరో అకస్మాత్తుగా మన సన్నిహితమైన వ్యక్తి చనిపోతే మన నోట్ల నుంచి వచ్చే మాట ఏమిటి? మన విస్తారమైన డబ్బు కలిగినప్పుడు, ఆ డబ్బు కలిగినప్పుడు, డబ్బు మన చేతికి వచ్చినప్పుడు మన నోట్ల నుంచి వచ్చే మాట ఏమిటి? దీని మధ్యలో చదివాను నేను. ఇట్ ఈస్ నాట్ అ మిర్రర్ విచ్ బ్రింగ్స్ అవుట్ ద ట్రూ యూ. అసలైన నిన్ను చూపించేది అర్థం కాదు. అసలైన నిన్ను చూపించేది అర్థం కాదు. అర్థంలో మన మొహమే కనబడుతుంది, మనమే మన భౌతికమైన దేహాన్ని చూసుకుంటే. కానీ అసలైన బలం ఎప్పుడు కనబడుతుంది అని అంటే ఇట్స్ పొజిషన్ అండ్ మనీ. డబ్బు, స్థానం, అవే అసలైన నిన్ను బయటికి తీసుకుని వస్తుంది. ఈ డబ్బు ఉంటే నీ మాట మారిపోద్ది. అసలైన మాట అప్పుడు వస్తుంది. నీకు స్థానం అనగా ఉన్నతమైన స్థానంలో, అధికారం కలిగిన స్థానంలో ఉండి, ప్రభావం కలిగిన స్థానంలో ఉంటే అప్పుడు అసలైన నీవు బయటకు వస్తావు. కానీ ఈ విశ్వాసం అనేది అసలైన మనము, జెన్యూన్ ఫెయిత్, సరైన విశ్వాసం. ఈ విశ్వాసం గురించి చూసినట్లయితే పౌలు మొదటి విశ్వాస మిషనరీ ప్రయాణం అనగా ప్రేషిత యాత్రలో తిమోతి రక్షించబడ్డాడు. ఆ తర్వాత మన రెండవ ప్రేషిత యాత్ర వెళ్ళినప్పుడు తిమోతిని తనకు అసిస్టెంట్గా తీసుకున్నాడు పౌలు. తను తీసుకుని తనతో పాటు ప్రయాణం మనం చూస్తాం. పౌలు తన గురించి చెప్తున్న మాట కొరింథీ పత్రికలో అంటాడు, బిలవ్డ్ అండ్ ఫెయిత్ఫుల్ చైల్డ్, ప్రియమైన నమ్మకస్తులైన కుమారుడు అంటాడు కొరింథీ పత్రిక 4:17 తర్వాత మొదటి తిమోతి పత్రిక 1:2 అంటాడు, అ ట్రూ చైల్డ్ ఇన్ ద ఫెయిత్, విశ్వాసమందు నిజముగా నేను కనిన కుమారుడు, నిజముగా నా కుమారుడు విశ్వాసమందు. ఇంకా అంటాడు ఫిలిప్పీ పత్రికలో అంటాడు, అతని వంటి వాడు మరెవ్వరు కూడా లేరు. ఫిలిప్పీ పత్రికలో తిమోతి గురించి రాస్తూ అతని వంటి వారు ఎవ్వరు కూడా, మిగతా వారందరూ కూడా తమ సొంత కార్యాలే చూసుకుంటారు. కానీ ఆ తర్వాత వచ్చి మనం చూస్తాం ఫిలిప్పీ పత్రిక 2:20-22 వరకు మీరు చదివితే
అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటారు, కానీ మీ గురించి అనగా ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని గురించి అత్యంత శ్రద్ధ వహిస్తున్న వ్యక్తి ఎవరనగా ఈ తిమోతి తప్ప నాకు ఇంకెవ్వరు కూడా లేరు. అతను నాకెంతో నమ్మకస్తుడు అనే సాక్ష్యం దేవుడు క్షమించిన తిమోతిని గురించి పౌలు చెబుతున్న సాక్ష్యం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇది చూసినప్పుడు నిష్కపటమైన విశ్వాసం, జెన్యూన్ ఫెయిత్, అది గ్రీకు భాషలో రాసిన ఆ పదాన్ని యొక్క భావం చూస్తే అది ఏమాత్రము నటన లేకుండా, వితౌట్ ప్లే యాక్టింగ్, వితౌట్ షో అని ఏదో ప్రదర్శన కొరకు కాకుండా, ఇంకా హిపోక్రసీ, వితౌట్ హిపోక్రసీ అనగా వేషధారణ లేకుండా ఆ విశ్వాసం ఎలాంటిదట? నటించేది కాదు, నటించే విశ్వాసం కాదు, లేకపోతే ప్రదర్శన కోసం చూపిస్తున్న విశ్వాసం కాదు, లేక వేషధారణతో కూడిన విశ్వాసము అసలైన విశ్వాసం, జెన్యూన్ ఫెయిత్. అది స్థిరమైనది. ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా, ఆపదైనా కష్టమైన ప్రాణాపాయమైన పోయినను ఉన్నను. పోయిన వారం మనం చూసుకున్న హబక్కూకు, ద్రాక్ష చెట్లు పూయకుండాను, అంజూరు చెట్లు ఫలింపుకున్నాను, చేనులో పైరు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఇది జెన్యూన్ ఫెయిత్ అంటే అది. హబక్కూకు మనం చూసాం కొన్ని వారాలు. అలాంటి విశ్వాసము ఇక్కడ తిమోతికి ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. తిమోతికి మాత్రమే కాకుండా తిమోతికి ఆ జెన్యూన్ ఫెయిత్ రావడం గల కారణం ఏదనగా అతని తల్లి ఆమె యొక్క తల్లి. ఇది ఒక 3 తరాలు మనం చూస్తున్నాం ఇక్కడ. వారిలో కూడా ఏముంది? ఇదే విశ్వాసం ఉంది. ఇదే విశ్వాసం, వారిలో ఉన్న విశ్వాసమే నీలో ఉంది. నీకు విశ్వాసం రావడం గల కారణం వంశ పారంపర్యంగా ఇది నీకు వచ్చింది. వంశ పారంపర్యంగా మన పిల్లలకి ఇవ్వాల్సింది ఇలాంటివి. మన వంశ పారంపర్యంగా ఆస్తులు ఇస్తాం, ధనాన్ని ఇస్తాం, డబ్బులు ఇస్తాం. ఈ రోజున చూసినప్పుడు ఆస్తుల గురించిన తాపత్రయం ఇంత అంతా లేదు. ఆస్తి ఉంటే తాపత్రయం, రాకముందే తాపత్రయం, రాకముందే దానికి తగులు, తనులాట్లు, కేసులు, కోర్టులు. దేనికి? ఇహలోక సంబంధమైన ఆస్తి కొరకు. మన పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు. ఇవ్వండి, ఆస్తులు కాదనట్లేదు, కానీ దానికంటే మిన్నగా మీరు ఇవ్వాల్సింది వాల్యూస్, విలువలు, విశ్వాసం వారు నేర్పించండి. ఎవరో భక్తులు అన్నాడు, ఇందులో లేదు, ఇక్కడ రాసుకున్న గుర్తులేదు. సరే, పిల్లలకు ఇవ్వాల్సింది వాల్యుబుల్స్ కాదు, వాల్యూస్. సరే, మన పిల్లలకు విలువలు, విశ్వాసం, నైతిక విలువలు, ఏది మంచి ఏది చెడు లోకము చేస్తున్నట్టుగా మనం చేయడము కాదు, లోక విధానము కాదు. ఇది వాళ్ళు తల్లిలో ఉన్నదే బిడ్డల్లోనికి వచ్చింది. కనుక మన పిల్లలు మన నుండి నేర్చుకుంటూ ఉన్నారు, మన నుంచి వారు వృద్ధి చెందుతూ ఉన్నారు. కనుక దేవునికి సంఘమా, తల్లులారా మనవి చేస్తున్నాను. పౌలు అంటాడు, నీ యందున్న ఆ విశ్వాసం బట్టి నేను రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. నేను రూఢిగా నమ్ముచున్నాను, రూఢిగా నమ్ముతున్నాను. తల్లులారా, మీ పిల్లలకు విశ్వాసం. చూడండి, ఇటు చూస్తే యూనికే, ఆమె భర్త గ్రీకు వాడు, అతను అన్యుడు, లేదు ప్రభుని ఎరగనివాడు, రక్షించబడలేదేమో. సాధారణంగా తండ్రిది బాధ్యత, తండ్రి బోధించాలి, కానీ అతను బోధించే స్థితిలో లేడు. అతను నామకార్థులు, లేకపోతే క్రైస్తవుడు కాదేమో. ఒకవేళ మీ తండ్రులు, మీ భర్తలు భక్తి లేని వారు, విశ్వాసం లేని వారు, నామకార్థంగా ఉన్నారేమో. కాబట్టి మీరు ఆ బాధ్యత తీసుకుని దేవుల్లో పెంచవలసిన అవసరం ఉంది. ఒక రక్షించబడిన తండ్రులు ఉంటే మనవి చేస్తారు, తండ్రి తల్లి ఇద్దరు కలిసి దేవుని వాక్యాన్ని బోధించండి. ద్వితీయోపదేశ కాండలో చూస్తాం, దేవుడు విధించిన ఆజ్ఞ మీ పిల్లలకు, మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని బోధించాలి. తండ్రులారా, తల్లులారా, పిల్లలు చిన్నప్పటి నుంచి మీరు పెంచండి. ఒక దేవుని సేవకుడు ఒక సంఘంలో సేవ చేస్తూ విజిటింగ్కి వెళ్ళాడు. ఆయన అనుకోకుండా విజిటింగ్కి వెళ్ళాడు. ఆ పక్కన వెళ్తే ఇంటికి వెళ్తే తలుపు తీసింది ఒక అమ్మాయి. తలుపు తీసి, అమ్మ ఉందా? అమ్మ ఉన్నదండి, కానీ అమ్మ మీతో మాట్లాడడానికి వీలు పడదు. ఏమన్నాడు? అమ్మ ఈ టైంలో ప్రార్థనలో ఉంటుంది, ఉదయం 9 నుంచి 10 వరకు ప్రార్థనలో ఉంటుంది, రాలేదు అన్నప్పుడు అతను కూర్చున్నాడు అక్కడ.
10 అయిపోయిన తర్వాత ఆమె ప్రార్థన నుంచి వచ్చిన తర్వాత అంటాడు, ఆమెను చూడగానే ఆ ముఖం ప్రకాశిస్తుంది, వెలుగుతూ ఉంది. ఆమెను గురించి సాక్ష్యం ఇచ్చాడు ఆయన. ఆమె పెద్ద కుమార్తె ఇతర దేశానికి మిషనరీగా సేవ కోసం వెళ్ళిపోయింది, పెద్ద కూతురు. తర్వాత 2 కొడుకులు కూడా దేవుని సేవకులయ్యారు. ఎందుకు? ఆ తల్లి చేసిన ప్రార్థన, ఆ తల్లి చేసిన ప్రార్థన. ఇదే భక్తుడు బిల్లీ సండే అని చెప్పండి నేను అన్నాడు, ఆల్ హెల్ కెనాట్ టేర్ అ బాయ్ ఆర్ అ గర్ల్ అవే ఫ్రమ్ అ ప్రేయింగ్ మదర్. ప్రార్థించు తల్లి నుండి నరకమంతా, అనగా సైతాను శక్తులన్నీ కూడా కూడగలిపి వచ్చిన ఆ తల్లి యొక్క ఆడపిల్లని కానీ మగపిల్లవాడిని కానీ అవి ఎంత మాత్రం కూడా లాక్కుపోలేవు. ప్రార్థించే తల్లి, ఆమె చేతుల్లో నుండి తమ బిడ్డల కూతురు కానీ కొడుకు కానీ సైతాను పరం కాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనమే సైతాను పరం చేస్తున్నాం. మనం తీసుకెళ్ళి అప్పగిస్తున్నాం. మనం తీసుకెళ్ళి అన్ని ఆచార ప్రకారంగా అన్ని విషయాలు మనం చేస్తూ పర్వాలేదులే, లోకవంతులాగా చేస్తారు కదా అనే భావంలో మనం ఉంటా ఉన్నాం. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్తున్నాను. 3వ అధ్యాయం 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తాము. 14 వచనం, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీ కలిగించడానికి శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటే ఆ సంగతి తెలుసుకుని వాటిని నిలకడగా ఉండేమో. ఇక విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం వృద్ధి చెందాలనంటే, విశ్వాసం సరైన విధంగా ఉండాలి అని అంటే కావలసినదిగా వాక్యం. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట, దేవుని యొక్క వాక్యం వినుట వల్ల మన విశ్వాసం కలుగుతుంది. కనుక ఇక్కడ చూసినప్పుడు తిమోతి గురించి అంటాడు పౌలు, నీవు బాల్యము నుండి నీ వెరుగుదు, పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదు. ఈ పరిశుద్ధ లేఖనాల యొక్క బలమేమిటి? పైన అంటాడు, విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీ కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీ కలుగుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదు. పరిశుద్ధ లేఖనాలు ఏం చేస్తాయి? క్రీస్తు యేసునందు విశ్వాసము నీకు తీసుకొని వస్తుంది. ఆ క్రీస్తు యేసు విశ్వాసం ఏమవుతుంది? రక్షణార్థమైన జ్ఞానం. రక్షణార్థమైన జ్ఞానం. ఏమి రక్షణ? మన ఆత్మరక్షణ, నిత్యత్వానికి రక్షణ, సైతాను యొక్క బాణము నుండి, సైతాను యొక్క దుష్ట ప్రభావం నుండి రక్షణ ఏమిస్తుంది? చెప్పండి రా, ఏది ఇస్తుంది? దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం మనకు ప్రభునందు విశ్వాసం ఇస్తుంది. ఆ దేవుని యొక్క వాక్యం వలన మనం ధైర్యంగా నిలబడడానికి కావలసిన శక్తిని వాక్యం ఇస్తుంది. ఇవి ఎప్పటి నుంచి తెలుసు నీకు? ఈ పరిశుద్ధ లేఖనములు రక్షణాత్మక జ్ఞానాన్ని కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములు. ఆ లేఖనాల్లో శక్తి ఉంది. లేఖనాల్లో శక్తి మనం పొందాలంటే ఆ లేఖనాలు మనకు తెలియాలి. లేఖనాలు మనకు అవగాహన కావాలి. మన దినమందు అనిల్ కుమార్ గారు చెప్పిన మాటలు కూడా అవే. మన క్రైస్తవులు మనం ఏమిటో మనకు తెలియదు, మనకు ఉన్నదేమిటో తెలియదు, మన స్థానం ఏమిటో తెలియదు. ఎప్పుడు చూసినా పాపిని 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 అని ఆడటం తప్ప ఇంకోటి రావడం లేదు మీకు. ఎందుకనగా మీరెవరో మీకు తెలియదు. దేవుని లేఖనాలు మనం చదివితే తెలుసుకుంటే, రక్షణార్థమైన జ్ఞానం మనకు కలిగితే, మనం ఎవరో మనకు తెలిస్తే, మన బిడ్డలను సరైన రీతిగా పెంచడానికి మనకి అవకాశము ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి అంటున్నాడు? బాల్యము నుండి. బాల్యము నుండి అన్నప్పుడు చూస్తే మాట ఒరిజినల్ పదం చూస్తే ఫ్రమ్ ఇన్ఫెన్సీ, అనగా చంటి పిల్లవానిగా ఉన్నప్పటి నుండి నీకు లేఖనాలు తెలుసు. చంటి పిల్లవానికి లేఖనాలు తెలుసు. ఎలా తెలుస్తున్నాయి? చంటి పిల్లవానిగా ఉన్నప్పటి నుంచి. దయచేసి మనవి చేసి, ఇక్కడ ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే మీరు చేయవలసిన పని ఏం చేస్తారు? తీరిగా కూర్చొని యూట్యూబ్ చూడడం, లేదా కథలో కమావేశాలు చూడడం కాకుండా దయచేసి మీ పిల్లలకు, గర్భంలో ఉన్న బిడ్డకి వాక్యాన్ని చదవండి. వాక్యాన్ని చదివి వినిపించండి. గర్భంలో ఉంటుండగానే వాక్యం లోపల వారికి వినబడుతుందండి. వారికి తెలుస్తుంది. అమ్మ నాన్న మాట్లాడుకుంటే తెలుస్తుంది, అమ్మ నాన్న కోపంగా కేకలు వేసుకుంటే తెలుస్తుంది. వాళ్ళకి పరిస్థితులు అన్ని అవగాహన ఉంటాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక బాల్యం నుండి, గర్భంలో ఉన్నప్పటి నుండి కూడా మీ పిల్లలకు వాక్యాన్ని నేర్పించండి, బోధించండి, చదవండి, వినిపించండి. ఇలా అంటున్నారు ఇక్కడ,
నీ వెరుగుదు బాల్యం లేఖనం అనగా ఫ్రమ్ ఇన్ఫెన్సీ యు నో ద వర్డ్ ఆఫ్ గాడ్. నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటిని నిలకడగా ఉండవు. నీ వెరుగుదు. తర్వాత ఏమి చేస్తావు? నీ వాక్యాన్ని నేర్చుకున్నావు. మన సండే స్కూల్లో మన ముఖ్యమైన విధానం ఏదనగా కంటతా వాక్యాలు. మన దినముందు మీటింగ్లో అనిల్ కుమార్ గారు రోమపత్రికలో చాలా భాగం చెప్పిన వచనాలు అన్నీ కూడా కంటతాగా చెప్పాడు ఆయన. ఎక్కడ బైబిల్ తీయలేదు, వెనక నుంచి ఎవరు ప్రాంప్టింగ్ లేదు. ఒక జనాల్లో ఉన్న మీకు తెలియపోవచ్చు, వెనక నుంచి ఎవరు చదువుతున్నారేమో, చదువుతుందని నేను విని చదువుతున్నాడు లేదు. అన్నీ కంటతాగా వచ్చాయి. ఈరోజు మన వాక్యం కంఠస్థ పోటీలు పెడితే ఎంతమందికి ఎన్ని మార్కులు వస్తాయి? మన సండే స్కూల్ పిల్లలకి మనం నేర్పిస్తూ అదే సమయంలో మనము కూడా వాక్యాన్ని కంఠత చేస్తే చాలా మంచిది, చాలా శ్రేష్టమైన అభ్యాసం ఇది. అంటున్నాడు తిమోతి, నువ్వు వాక్యము నేర్చుకున్నావు, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకుని అనగా నేర్చుకోవడం అలాగే రూఢి, ఇది ఖచ్చితం, ఇది సరైనది అని అవగాహన. కొంతమందికి ఎప్పటికీ నేర్చుకుంటారు కానీ రూఢిగా దేన్ని నమ్మరు. కొంతమంది ఎన్నెన్నో ఆలోచన, ఎన్నెన్నో ఊహలు, ఎన్నెన్నో బోధన వింటూ ఉంటారు కానీ ఏది కరెక్ట్, ఏది సరైనది, ఏది తప్పు అనేది అవగాహన మీకు లేదు అని అంటే మీరు వాక్యం సరిగ్గా నేర్చుకోలేదు. తిమోతిని నువ్వు నేర్చుకున్నావు, అది రూఢి, నువ్వు నేర్చుకునే సత్యమని నీకు తెలుసు. తర్వాత ఇది తెలుసుకుని ఇంకొక కారణం చెప్తున్నాడు, ఎవరి వలన నేర్చుకున్నావు, ఎవరి వలన. ఇక్కడ ప్లూరల్ బహువచనం వాడారు అక్కడ. అనగా చూసినప్పుడు బాల్యం నుండి అన్నప్పుడు తన తల్లి లోయి అది యూనికే, తర్వాత యూనిస్ అండ్ లోయిస్, వారిద్దరి నుంచి నేర్చుకున్నాడు బాల్యం నుండి. ఆ తర్వాత పెరిగిన తర్వాత ఇంకెవరు? తిమోతి, క్షమించండి పౌలు, ఇంకా దేవుని యొక్క సేవకులు, ఇంకా చూస్తున్నాడు మన పిల్లలు పాస్టర్లు, దైవికమైన దేవుని భక్తి విశ్వాసం కలిగిన పాస్టర్లు, తర్వాత సండే స్కూల్ టీచర్లు, యవనస్తులు, నాయకులు, వీరందరూ కూడా బోధించారు. ఇది మన పిల్లల మీద ప్రభావపడుతుంది. తల్లులు మీరు చేయవలసిన పని మీరు చేయండి. ఆ తరువాత పెద్ద అయిన తర్వాత వారు నడిచి రాగలిగిన వయస్సులో దేవుని సన్నిధికి తీసుకొని రావడం, బాల్యము నుండి దేవునిలో పెంచడం, బాల్యము నుండి వారి మీద ప్రభావం, దేవుని వాక్యం యొక్క ప్రభావం, దైవికమైన దేవుని సేవకులు బోధిస్తున్న వాక్యం. ఇప్పుడు కొంతమంది తల్లులు నాకు తెలుసు, ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఒకరు ఎప్పుడైనా ఎవరినైనా నేను కోపడితే ఆయన అలాగే అంటాడు, లేరా అది పట్టించుకోక అదే మీరు చెప్తారు మీ పిల్లలకి సలహా. ఆయన చెప్పింది నువ్వు పాటించు, తప్పు అని తల్లులారా మీరు చెప్పాలి. ముందు మీకు తప్పు అని తెలియాలి. కొంతమంది తల్లులు తెలియడం లేదు తప్పు, వారు చేస్తున్న తప్పు వారికి అర్థం కావడం లేదు. దాంతో వారు కుమార్తెలను సమర్థిస్తున్నారు. ఆయన అలాగే అంటారు లేరా అని ఎవరి గురించి మంచిగా చెప్తాడు. అది కాదండి. విషయాన్ని గమనించండి, ఆలోచించండి. తిమోతి తన తల్లి అమ్మమ్మ నుండి మాత్రమే కాకుండా అనేక మంది ఇతరుల యొక్క బోధ తనకు ఉంది. ఆ బోధను విని నేర్చుకొని అది రూఢి అని నమ్మాడు. కనుక అందులో నువ్వు స్థిరంగా ఉన్నావు అని చెబుతూ మనం మాట్లాడి చూస్తున్నాము. ఒక విషయం, ఒక సూక్తి లేకపోతే నిజమైన మాట మన పిల్లలకు చాలామంది చెప్తారు. ఏదనగా నేను చెప్పాను చెయ్యి, నేనేం చెప్పాను నువ్వేం చేసావు, అది ప్రశ్న చాలా తల్లికి. డూ యాజ్ ఐ సే. కానీ పిల్లలు పాటించే విధానం చెప్పానుగా, డూ యాజ్ ఐ డూ. నేను ఏది చేస్తాను అదే నీవు చేస్తాను. నీ తల్లి ఏం చేస్తావు నువ్వు అదే చేస్తావు. క్షమించండి, సామెతల 37 అధ్యాయంలో తల్లి వలె కూతురు ప్రవర్తిస్తారు. కుమారునికి తల్లి ఉపదేశించాలి, బోధించాలి. కనుక మొట్టమొదట బెత్తం తీసుకోవాల్సింది, లేకపోతే చీపురుగడ్డ తీసుకోవాల్సింది. ఇప్పుడు చీపురుగడ్డ ఎవరింట్లో లేవేమో, చీపురుగడ్డ ఎవరు వాడటం లేదు పిల్లలకి. కొంతమంది భర్తలకు వాడుతున్నారు కదా చీపురుగట్టలు. భర్తలకు చీపురుగట్ట వాడండి, అవసరమైతే డబ్బులు మాత్రం ఇవ్వకండి అన్నా, డబ్బులు ఇవ్వకండి. మీ చేతిలో డబ్బు ఉంటే ఏం చేస్తారు? ఇదిగో తాగు, కొట్టేసి తాగని ఇస్తారు, కొట్టేసి చీపురుగట్టతో కొట్టేసి. వీళ్ళకి అది చాలు. ఆడు చీపురుగట్టతో కొట్టిందా కర్రతో కొట్టిందా అది వాడికి అనవసరం, డబ్బు ఇచ్చేస్తే తాగడానికి చాలు. కానీ ఎవరు పాడు చేస్తున్నారు చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను మాట. మగవారు ఎంత వయసు వచ్చినా పిల్లలే. అమ్మ కోసం ఎదుగుతూ ఉంటాడు, ఆ అమ్మను భార్యలో వెతుక్కుంటాడు, ఆ భార్య చనిపోతే కూతుర్లో వెతుక్కుంటాడు. కొంతమంది కూతుర్లు ఇస్తారు అలాగే, తాగు 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 తాగని. నాన్న తాగకపోతే బతకలేడండి. బతకలేకపోతే చస్తే ఎక్కడ పోతాడు? నిత్య నరకాగ్ని గుండానికి పోతాడు కదా. ఆ భయం లేదా?
నిందా చెప్పిన మాట, ది ఎడ్మండ్ హెర్బర్ట్ అనే భక్తులు చెప్పిన మాట, ద వాల్యూస్ వి లీవ్ ఇన్ అవర్ చిల్డ్రన్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద వాల్యుబుల్స్ వి లీవ్ టు దెమ్. మన పిల్లలకు మనం అందించే విలువలు మన ఇచ్చే ఆస్తి కంటే విలువైనది. చాలాసార్లు చెప్పిన మాట, మన పిల్లలకు ఆస్తి ఇవ్వకపోయినా పర్లేదు కానీ శాపాన్ని ఇవ్వకండి. గెహాజీ కుష్టి వ్యాధిని ఇచ్చాడు. అక్రమైన సంపాదన, అక్రమైన ఆస్తిని సమకూర్చి మన పిల్లలకి శాపాన్ని ఇవ్వద్దు. లేకపోయినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నీతి నియమాలు దైవికమైన వ్యక్తిని మనం ఇవ్వవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. బాల్యమంది సామెతలు 22:6 మనం చూస్తాం. పిల్లలు నడవలసిన త్రోవ బాల్యమంది నేర్పించాలి, చిన్నప్పుడే నేర్పించాలి. మొక్కై వంగది, మన తెలుగులో సామెత, మొక్కై వంగనది మానైతే వంగుతుందా? వంగదు. మనం మొక్కప్పుడు వదిలేస్తాం, మానైన తర్వాత గగ్గోలు పెట్టి ఏడుస్తాం, దేవా 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 అని దేవుణ్ణి. ప్రార్థన చేయడానికి పాస్టర్ని, స్త్రీల కూటాన్ని, ప్రార్థన టీమ్స్ని, ఇంకెవరో మన భక్తులు చేస్తారు. అందరికి ఉత్తరాలు, ప్రభు మీరు ప్రార్థించండి ప్రార్థించండి ప్రార్థించండి. ఏం ప్రార్థన చేయాలి? ఈ చెట్టు అయిపోయింది, దీన్ని మీరు వంచండి. చెట్టును వంచడం సాధ్యం కాదు. కానీ మొక్కగా ఉన్నప్పుడే, మీ చేతిలో ఉన్నప్పుడే, మీ ఒళ్ళో ఉన్నప్పుడే, మీ మాట వింటున్నప్పుడే, మీ మీద ఆధారపడి ఉన్నప్పుడే వంచండి. ఏదైనా రోగము మొదట్లో తెలిస్తే నయం చేయడానికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ మొదటి స్టేజ్లో తెలిస్తే నయం అవుతుంది. 4th స్టేజ్లో తెలిస్తే ఎవరు ఏమీ చేయలేం. వ్యాధి ముదిరిన తర్వాత ఎవరు ఏమీ చేయలేం. దేవుని యొక్క సంగమా, మనం బాల్యం ఉందంటాడు, మన పిల్లలు మన చిన్నప్పుడు మన చేతిలో ఉంటాడు. కానీ దయచేసి ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తే, ఇర్మీయా 13:23, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకునగలడా? అంటే వాడు కూషు దేశస్థుడు అంటే ఆఫ్రికా ఖండాన్ని చెందినవాడు, నల్లటి వాడు, తన చర్మపు రంగు మార్చుకోగలడు. మార్చుకోగలిగితే బాగున్నారా? మనందరం చేరిపోతాం అందులో. మనం కొంతమంది చూస్తాను, పిల్లలు నల్లగా పుట్టారు, నల్లగా తెలుసు మనకి, కానీ తెల్లగా అయిపోయినప్పుడు. ఈ మధ్య జోయి పుట్టినరోజు రాత్రి నన్ను ప్రశ్న అడిగింది. జోయి, తాతి నేను తెల్లగా అయితే ఎలాగుంటాను? నేను తెల్లగా అయితే ఎలాగుంటాను? అమ్మ నువ్వు తెల్లగా అవ్వద్దాం, ఇలాగే బాగున్నావు. ఒకవేళ నేను ఆ రాత్రి తనకి నువ్వు తెల్లగా ఉంటే ఇంకా బాగుంటావు అన్నాను అనుకోండి, ఇంకక్కడి నుంచి తన తాపత్రయం తెల్లగా ఎలాగ అవ్వాలి. కానీ నేను చెప్పాను, తెల్లగా లేకుండా ఇలాగే ఉంటే, ఈ రంగే మాకు నచ్చింది, ఈ రంగే నేను చాలా బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు. ఎంత పొగిడాను రాత్రి తన అందాన్ని, తన రంగుని. ఎందుకంటే నలుపు తెలుపు చేయడం. ఏమంటాడు? కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా? మార్చుకోలేడు. దాని అర్థం అది. చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? మార్చుకోలేదు. ఆ తర్వాత మాట, మార్చుకొనగలిగిన ఎడల, ఒకవేళ అది జరగగలిగితే ఇంకోటి ఏం జరుగుతుందట? కీడు చేయటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్ల పడును. కీడు చేయడానికి అలవాటు పడిన మీరు మేలు చేయడానికి వీలు పడుతుంది. అంటే కూషు దేశస్తుడు తన చర్మాన్ని, నల్లని చర్మాన్ని చల్లగా ఎలాగ మార్చుకోలేడు. తర్వాత ఏమిటి? చిరుతపులి తనకున్న మచ్చలు ఎలాగైతే తీసుకోలేదో, అలాగే చెడుతనానికి, దుష్టత్వానికి, పాపానికి అలవాటు అయినవాడు వాడు మారలేడు. ఎంత భయంకరమైన మాట ఇది. అభ్యాసం అయిపోయింది, తాగుడు అభ్యాసం అయిపోయింది, వ్యభిచారం అభ్యాసం అయిపోయింది, దొంగతనం అభ్యాసం అయిపోయింది, అబద్ధం అభ్యాసం అయిపోయింది. దాన్ని మనం వంచవలసినప్పుడు, కొట్టవలసినప్పుడు, సరిచేయవలసినప్పుడు మనం సరిచేయలేదు, వదిలేసాం. అది మారడానికి వీలు పడదు. పాపం మరలా పాపం చేస్తే అది ఒక అభ్యాసం, ఒక అలవాటు అయిపోయింది, హ్యాబిట్ అయిపోతుంది. అలవాటైపోయిన పాపం, అలవాటైపోయిన విధానం. కొంతమందికి మన సంఘ విధానం తెలుసును, కానీ అలవాటైపోయిన విధానాలు కొన్ని ఉంటాయి. కుక్కలు ఉంటాయి, ఊర కుక్కలు. తాడేసి కట్టడం కుక్కకి ఇష్టం ఉండదు. మనం పెంచుకున్న కుక్క అయితే, జాతి అయిన కుక్క అయితే తాడేసి కడితే ఇంటి దగ్గర ఉంటుంది. ఊర కుక్క ఏం చేస్తుంది? గడపెక్కుతుంది, గడప దిగుతుంది, గడప దిగుతుంది. గడపెక్కినప్పుడు ఆ ఇంట్లో ఏమంటారు? చీ అంటారు. వీళ్ళు చీ అన్నారు కదా, ఏం చేస్తారు? పక్కింటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళు చీ అంటారు. మళ్ళీ ఆ పక్కింటికి వెళ్తారు, ఆ వీధంతా మళ్ళీ వెనక్కి వస్తుంది, మరి ఈ మొదటి ఇంటికే వస్తుంది, మళ్ళీ చీ అంటాడు. అనగా ఎన్నిసార్లు చీ కొట్టినా దాని సిగ్గు
ఉండదు. ఎందుకు? దాని అలవాటు అది. చీ అనిపించుకోవడం, వెళ్ళడం, మళ్ళీ వచ్చాడు అదే పని. తన కుక్క తిన్న వాంతి దాన్ని కక్కేస్తుంది. కక్కేసి మరలా ఇంతకుముందు చెప్పాను, అందరూ డాబర్మ్యాన్ కుక్క ఉండేది. శ్రీకాకుళం తీసుకెళ్ళి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే డాక్టర్లు చూసి అబ్బురపడిపోయి, మొత్తం డాక్టర్లు అందరూ ఏదో కాన్ఫిడెన్స్ జరుగుతుంది. డాక్టర్ని చూసి ఆనందించారు. అది తీసుకెళ్తున్నప్పుడు దారిలో కారులో కుక్క కక్కేసింది, కంపు వస్తుంది. అది ఎలాగూ హాస్పిటల్ తీసుకెళ్తాను, కారు అలాగా శుభ్రం చేయాలి అని కారు దిగిన తర్వాత చూస్తే అక్కడ ఏమీ లేదు. ఏమైంది? అది కక్కేసేదే తినేసింది. అది కుక్క బతుకు. అలవాటు అయిపోయిన వాటిని మార్చలేము. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? అభ్యాసం అయిపోయిందని మనం మార్చలేము. ఆ కారణం చేతన పిల్లలారా, దయచేసి చిన్నప్పుడు బాల్యమదులుటగానే సరిచేయండి. బాల్యమదులుటగానే మీరు చెప్పండి, దేవుని సన్నిధి తీసుకొని రండి, సండే స్కూల్ తీసుకొని రండి, ఆరాధన తీసుకొని రండి, యవనస్తుల కూటాన్ని పంపించండి. ఇది ఎవరు చెడు చెప్పట్లేదు, ఎవరు తప్పుడు బోధన చేయడం లేదు. ఒకసారి ఒక ఆమె తన కూతుర్లు పంపడం ఎందుకనంటే అక్కడ ప్రేమించేసుకుంటున్నారు, వాళ్ళు ఒకరినొకరు ప్రేమించేసుకుంటారు. సరే ఇక్కడ పంపించా కదా, ఎవరెవరిని ప్రేమించుకోలేదు. కానీ నీ ఇంట్లో ఉంటే నీ పిల్లలు నీ దగ్గరికి క్షేమంగా ఉంటే వాళ్ళు ప్రేమించేసుకున్నారు. అక్కడ చర్చికి రాకపోయినాను, చర్చికి వస్తేనే ప్రేమించుకోవడం లేదు. ఇక్కడ నీ బాలిక చర్చిలో ఎవరు కూడా ప్రేమించుకోవడాల గురించి, లేకపోతే వాడితో లేచిపో వీడితో లేచిపో అని ఎవడు ఇక్కడ బోధించడం లేదు. ఇక్కడ బోధించేది ఏమిటి? విశ్వాసాన్ని, క్రమాన్ని, దైవిక విధానాన్ని, వాక్యాన్ని, పాప భయాన్ని, పాపం నుండి పరిశుద్ధులు ఎలాగొస్తాం అనే విషయాలు బోధిస్తున్నాం తప్పించి ఎవరిని చెడిపోమని బోధించడం లేదు, చదవద్దని బోధించడం లేదు. దేవునికి సంగమా, దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఒకసారి 4 బైబిల్ పండితులు, ఇప్పుడు తెలుగులో అయితే మనకు 1-2 తర్జుమాలు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో చాలా తర్జుమాలు ఉన్నాయి. అయితే అందులో 4 బైబిల్ పండితులు వారు కూర్చొని డిస్కస్ చేస్తున్నారు, వాదించుకొని డిస్కస్ చేస్తున్నారు. అందులో ఒకరు చెప్పాడు, అయ్యా నాకు కేజీవి అంటే ఇష్టం, దాని తర్వాత గొప్పతనం చెప్పాడు. ఇంకో లేచి నాకు NLT అంటే ఇష్టం అని దాని తర్వాత విశేషాలు చెప్పాడు. ఇంకొక అతను లేచి నాకు ఇది NISV అంటే ఇష్టం అని 3 తర్జుమాల గురించి మాట్లాడుకున్నారు. అయితే 4వ వాడు మాట్లాడడం లేదు. మాట్లాడిపోయేసరికి కొంతసేపటి తర్వాత ఏమి నువ్వు మాట్లాడమంటే, నేను మా అమ్మ బైబిల్ పాటిస్తాను, మా అమ్మ తర్జుమా. మీ అమ్మ తర్జుమా ఎక్కడ ఉంది అంటే అన్నాడు అతను, మా అమ్మ బైబిల్ చదివి ఆ బైబిల్ ప్రకారంగా ఆమె జీవిస్తుంది, ఆ తర్జుమా నేను ఇష్టపడతాను. ఈరోజు తల్లులారా, బైబిల్ మీ పిల్లలు తర్జుమా చేయండి. దేవుని వాక్యం ఆదివారం ఇస్తున్న సందేశాన్ని మీ పిల్లలకు తర్జుమా చేయండి. వారికి అర్థమయ్యే భాషలో వారికి బోధించండి. మీ బైబిల్, మీ తర్జుమానే వారు వింటారు, మీ తర్జుమానే వారు చూస్తారు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. ఇదంతా తిమోతి పత్రికలో మనం చూస్తే ఈరోజు ఉదయమే గమనించాను, ఇది ఇంతకుముందు గమనించలేదు. అది ఏమిటనంటే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం తిమోతికి పౌలు రాస్తున్నాడు. 9వ వచనంలో, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయి, నా వద్ద త్వరగా రా, తిమోతిని రమ్మని పిలుస్తున్నాడు. పిలుస్తూ తనతో ఉన్నవారు ఎవరెవరు ఏం చేస్తారు రాస్తారు అక్కడ. అవన్నీ కొంతమంది వదిలేస్తారు, కొంతమంది వెళ్ళిపోయిన సంగతులు రాస్తున్నాడు. అయితే తర్వాత 12వ వచనం చదవండి. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునత ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము అని చెప్పి, అది కాదు కావాల్సిన మాట, ముందు చూద్దాం. 12వ వచనం ఆ లైన్లోనే, తూకీకును ఎఫెస్సునకు పంపితిని, తూకీకును ఎఫెస్సునకు పంపితిని అంటే మాట దాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, పౌలు తిమోతికి రాస్తూ ఇదిగో ఎఫెస్సునకు, అనగా తిమోతి ఎక్కడ ఉన్నాడు? ఎఫెస్సులో పాస్టర్గా ఉన్నాడు, సేవకునిగా, నాయకుడిగా ఉన్నాడు. ఎఫెస్ యొక్క సంఘపు దూతగా తిమోతి ఉన్నాడు. కానీ పౌలు అంటున్నాడు, నేను తూకీకిని పంపిస్తున్నాను, అనగా నీకు బదులుగా తూకీకిని అక్కడికి పంపిస్తున్నాను నేను. కానీ నువ్వేం చేయాలి? వెంటనే బయలుదేరి నా దగ్గర రా అంటే దాన్ని ఆ తాత్పర్యం ఏమిటనంటే, ఇక 2వ అధ్యాయం 4వ వచనం చూస్తే తను చనిపోవడం సిద్ధంగా ఉన్నాడు. ఆ పై వచ్చిన 6 నుంచి 8 వచ్చినారు, ఇదిగో నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది అని చెప్పి నా కోరు దేవుడి నుంచి జీవక్రీడ గురించి మాట్లాడతాడు. కానీ నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి తిమోతి నువ్వు ఇక్కడ రా అంటే చెప్తున్న మాటే జరిగా, నీవు నా స్థానంలోనికి రా, నీ స్థానంలోనికి తూకీకిని పంపిస్తున్నాను, నేను ప్రభువు తీసుకుని పోతున్నాడు, కానీ నీవు నా స్థానంలోనికి రా అంటే తిమోతి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు
పౌలు స్థానంలోనికి, పౌలు స్థాయిలోనికి. ఇది గొప్పదా? లేకపోతే ఈ భూలోక మంది ₹1,00,00,000 సంపాదించడం గొప్పదా? ఇప్పుడు ₹1,00,00,000 ఎవరు చాలా లేండి, 100 కోట్లు సంపాదించడం, లేకపోతే 1000 కోట్లు సంపాదించడం గొప్పదా? చెప్పండి, నిజంగా చెప్పండి నాకు. 1000 కోట్ల కంటే ఇది గొప్పదా, లేకపోతే 1000 కోట్లు దీనికంటే గొప్పదా? చెప్పరా నాకు జవాబు. ఏది గొప్పది? మీ లోపల కూడా 1000 కోట్లు అవి ఉంటే తిమోతి పౌలు మనకి ఇవన్నీ ఎందుకు? పౌలు షూస్లో మనం వెళ్తే బాధ, కష్టం, నింద, దూషణ, ఇరికే తప్ప ఇంకేముంటుంది? కానీ నిత్యత్వం దృష్టిలో పెట్టుకోండి. పౌలు అంటాడు తన బోధలు, తన ప్రసంగాల్లో, నాకు రెండింటి మధ్య నేను నలుగుతూ ఉన్నాను. ఏమిటా నలుగుదల? ఇక్కడ ఉండాలా, అక్కడ వెళ్ళిపోవాలా? ఈ రెండు నిజం. ఆ లోకం నిజం, అది సత్యం, అది స్థిరం. ఇక్కడ ఉంటే మీ మేలు కోసం ఉంటాను, వెళ్ళిపోతే నాకే లాభం. ఈరోజు మనం ఆ సాక్ష్యం ఇవ్వగలమా? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాకు స్థానం ఉంది, నాకు కిరీటం ఉంది, నేను చేసే పని బలా, నమ్మకమైన మంచి దాసుడా, మంచి కుమారుడా, మంచి కుమార్తె, మంచి తల్లి. ఇక్కడ మన పిల్లలు మనల్ని పొగడొచ్చు, మంచిదే, సంతోషమే. కానీ దేవుడు మనల్ని పొగుడుతాడా లేదా? మన తల్లి యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించామా? తండ్రులుగా మన ఈ బాధ్యత సక్రమంగా నిర్వర్తించామా? పాస్టర్గా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాను. దేవుని ఎదుట నేను లెక్కప్ప చెప్పాలి. ఆ భారం, ఆ బరువు మనందరికీ కలిగి ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. మా అమ్మ, ఆమె నాకు ప్రార్థన నేర్పించింది, ఉపవాసం ఉండడం నేర్పించింది. ఏదైనా అవసరం విషయం వస్తే దేవుని సన్నిధిలో కనిపెట్టడం, ప్రార్థన చేయడం ఆమె నేర్పించింది. దేవుని యందు విశ్వాసం ఎలా ఉంచాలి, అసాధారణ పరిస్థితుల్లో విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి గురించి నాకు ఉపదేశం చేసింది. కళలు, వాటి యొక్క భావాలు. చాలాసార్లు చిన్నప్పుడు కళలు సామాన్యకి ఇది వచ్చింది కళ అంటే కళకు భావం చెప్పేది. ఆ రకంగా నన్ను ప్రోత్సహించింది, నడిపించింది. అలాగే పెళ్ళైన తర్వాత మా అత్తగారు, ఆమె ప్రార్థనా పరురాలు, విపరీతంత ప్రార్థన, మెలుకున్నంతసేపు. ఆమె కళ్ళు దృష్టి కోల్పోయారు చాలా కాలం. చివరిలో ఆ దృష్టి కోల్పోయిన సమయంలో మరి ఎవరు వచ్చారో, ఏం చేస్తారో కనబడేది కాదు, రాత్రి పగలు తేడా తెలిసేది కాదు. ఆ తేడా తెలియని కాలంలో అంతా ప్రార్థనే, మనుషులు చుట్టావు లేకపోతే ప్రార్థనే. అలాంటి తల్లులను బట్టి దేవునికి వందనాలు. అలాగే చాలాసార్లు చెప్పిన మాట, సూసన్నా వెస్లీ, జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ తల్లి 19 మంది పిల్లల్ని ఆ తల్లి పెంచింది. ప్రపంచంలో జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ పేర్లు తెలియని వారు ఎవ్వరు కూడా లేరు. చరిత్రాత్మకమైన బిడ్డలను ఆమె కన్నది. అయితే సూసన్నా వెస్లీ, ఆమె కూడా ఒక దేవుని సేవకురాలు కుమార్తె. ఆమె 25 మంది సంతానంలో ఆఖరిది. ఆ ఇంట్లో, ఆ దేవుని సేవకుని ఇంట్లో పెరిగిన ఆ విధానాన్ని, ఆ ఆస్తిని, ఆ సంపదను, ఆ హెరిటేజ్ని తన కుమారులకి అందించింది. వారు ప్రపంచానికి దేవుని సేవకులు అయ్యారు. ఇది తల్లులు చేసే గొప్ప కార్యం. కనుక మదర్స్ డే దినమందు నా ఈ మాటలన్నీ కూడా దయచేసి మీరు ఏం చేస్తారు? ఆయన అలాగే అంటాడు లేరా, మనకెందుకు ఇదంతా, మన పని మనం చేసుకుపోదాం. గాడ్ బ్లెస్ యూ.